ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు రూపాదేవి. మేమొచ్చేసి యూఎస్‌లో ఉంటున్నామండి. నేను సాఫ్ట్‌వేర్ ప్రొఫెషన్ జాబ్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు నవరాత్రి అసలు వారాహి నవరాత్రులనేది తెలియదండి. కాకపోతే నాకు మా అమ్మగారు ఎప్పటినుంచో చెప్తున్నారనమాట. వారాహి నవరాత్రులు గురుగారు ఎప్పుడైతే చెప్పారో ఒక 2 మంత్స్ నుంచి అప్పటినుంచి మా అమ్మ వారాహి నవరాత్రులది విశిష్టత ఏంటి? చేస్తే మనకి ఎలా జరుగుద్ది? ఏంటి? అనేది ఎప్పుడు చెప్తూ ఉండేదనమాట. చెప్తూ ఉంటే మాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది. ఒకసారి చేసి చూద్దాం ఎలా ఉంటది అమ్మవారిది. నేను ఆహ్, దేవి నవరాత్రులు చేస్తానండి. ఎప్పటినుంచి చేస్తున్నానంటే ఆల్‌మోస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను దేవి నవరాత్రులు. శరన్నవరాత్రులు. అది చేస్తూ ఉండేదాన్ని. అది కూడా ఎలా చేయడం జరిగింది అంటే, మాకు మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే నేనొక థర్డ్ క్లాస్, ఫోర్త్ గ్రేడ్ ఉన్నప్పటి నుంచి మాకు ఎప్పుడూ అమ్మవారి ధ్యానమే ఉంటదనమాట. మేమెక్కువ పెద్దమ్మ తల్లిని మొక్కుతాము. అంటే కనకదుర్గ అమ్మవారిని మొక్కుతామనమాట. మా ఇంట్లో అందరం కూడా మేము అమ్మవారి భక్తులమే చిన్నప్పటి నుంచి. మాకు దగ్గరలో పాల్వంచ అని ఒక ఊరుంటది కొత్తగూడెంలో. అక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిందనమాట. అప్పటినుంచి మా అందరికీ నమ్మకము. ఆల్‌మోస్ట్ ఎవ్రీ వీక్ ఎళ్లి అమ్మవారికి చే మొక్కుకునేవాళ్ళము. ఎవ్రీ మంత్ అమ్మవారికి ఇట్లా చీర పెట్టి అట్లా చేసేవాళ్ళం. మాకు ఏ పని చేసినా అసలు పొద్దున లేచినప్పటి నుంచి ఫస్ట్ మా ఈవెన్ ఫోన్‌లో కూడా వాల్‌పేపర్ అమ్మవారిదే ఉంటది. నాకైతే కనకదుర్గ అమ్మవారిదే ఉంటది. పొద్దున్న లేవగానే అమ్మవారి ముఖం చూసే లేస్తాను. ఎప్పుడైనా ఒక్కసారి నాకు ఇట్లా చూడకపోయినా, అయ్యో! ఇవాళ ఏం జరుగుద్దో, ఏమైతదో అన్న టెన్షన్ అయితదనమాట. సో, అమ్మవారిని అంత ఇదిగా ఎప్పుడు మనసులో అమ్మవారే ఉంటది. ఏ పని చేసినా, ఏం చేసినా జై పెద్దమ్మ తల్లి అదే వస్తది నోటికి. తప్పించి ఇంకా వేరే మాట రాదు. అమ్మవారి మీద మాకు నమ్మకం అంటే మాకేదో అమ్మవారు చేసింది, మంచి చేస్తే నమ్మాలి. అలా అని కాదు కానీ, ఎందుకో ఊహ తెలిసినప్పటి నుంచి అది మాకైతే అందరికి మా ఇంట్లో మా ముగ్గురు అక్కా చెల్లెళ్ళకి, మా అమ్మకి అలానే అలవాటనమాట. మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి అమ్మవారిని ఆహ్, మనకి ఏ కష్టమొచ్చినా, ఏమైనా అమ్మకి చెప్పుకుంటే చాలు, అమ్మ మన బాధలు తీరుస్తది అని చెప్పేదనమాట. నాకు ఈవెన్ నాకు చిన్నగున్నప్పుడు చిన్న చిన్న విషయాల్లో తెలవనప్పుడు గూడా అమ్మవారి దగ్గరికెళ్ళి నా బాధలను చెప్పుకునేదాన్ననమాట. నేను చెప్పుకోగానే అది అవి ఎమ్మటే ఎళ్ళిపోయేవి. నాకు ఆ బాధ గూడా మళ్ళీ గుర్తొచ్చేది గాదు. అంటే కాలేజ్‌లో జరిగినప్పుడు గానీ, స్కూల్‌లో ఉన్నప్పుడు, పెరిగిన తర్వాత ఈవెన్ నాకు మ్యారేజ్ పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తారు గదా! చేసినప్పుడు గూడా నేను ఎలాంటివి పెట్టుకోలేదండి. నాకు ఫస్ట్ మ్యాచ్ వచ్చిన తర్వాత ఎమ్మటే నేను అమ్మ దగ్గరికెళ్ళి ఒకటే మొక్కుకున్నా. అమ్మ నాకు ఇది నా లైఫ్ పార్ట్నర్ విషయం కాబట్టి ఒకవేళ ఈ మ్యాచ్ సక్సెస్ అయితుందంటే అది నువ్విచ్చిన అదే అనుకుంటాను. లేకపోతే ఇది నాకు సెట్ కాదు. నువ్వు నాకివ్వట్లేదనేసి అనుకుంటా అనేసి అమ్మవారి దగ్గరికెళ్ళి అలానే మొక్కుకున్నా. కానీ అమ్మవారి దయ వల్ల నాకొచ్చిన భర్త కూడా మంచి భర్త దొరికాడనమాట. నాకు ఏ కష్టాలు లేకుండా అమ్మవారే నడిపిస్తుంది. ఎవరైనా స్టార్టింగ్‌లో కష్టాలు పడతాం గదా! అత్తగారి సైడ్ నుంచి. నేనెప్పుడు గూడా ఎవరిని ఒక పల్లెత్తు మాట ఎప్పుడు అనలేదు. అత్తగారి సైడ్ వాళ్ళు గాని, ఆడపడుచు వాళ్ళని మేమేదైనా గూడా అమ్మవారి దగ్గరికెళ్ళి చెప్పుకునేవాళ్ళం. అమ్మ నువ్వే చూసుకోవాలి. ఆహ్, నువ్వే చూసుకోవాలి. మా బాధలు నువ్వే గట్టెక్కించాలని. కొంచెం టైం పట్టింది. నా కష్టాలు తీరడానికి. అంటే పెళ్ళైనప్పుడు వచ్చిన కష్టాలు తీరడానికి అత్తగారి సైడ్ నుంచి. కానీ అమ్మ దయ వల్ల అది కూడా పోయినది. ఇంకా ఒకటేంటంటే ఫస్ట్ టైము నేను మా మమ్మీని యూఎస్‌కి తీసుకొచ్చుకున్నాను. అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్. అంటే మా చిన్న బాబుకి ఒక 1 ½ ఇయర్ ఉన్నప్పుడు జాబ్ ట్రయల్స్ చేద్దామని. నాకు ఫస్ట్ నవరాత్రి అనుభవాలు చెప్తాను మీకు. ఆ నవరాత్రి చేయడానికి మా అమ్మ చెప్పింది అంటే అమ్మ ఎప్పుడో ఇండియాలో నవరాత్రి చేసేది. అమ్మ అక్కడ చేయట్లేదు కాబట్టి, ఈసారి మీ ఇంట్లో చేస్తాను అని చెప్పిందనమాట. సరే అమ్మ చెయ్యి నువ్వు నేను చేయగలుగుతానా అని జెప్పి కొంచెం అనుకున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలున్నారు కదా అని. కానీ మా అమ్మ సహకారంతో మా ఇంట్లో అమ్మవారిని నవరాత్రి పెట్టుకొని 9 డేస్ చాలా బాగా చేసుకున్నామనమాట. అప్పుడే అనిపిచ్చింది. మాకొక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంట్లో
ఎవరొచ్చినా అంటారు. ఇంటికి రాగానే మీ ఇంట్లో ఒక కళ ఉంది అమ్మవారిది. మీ ఇంట్లో ఒక పాజిటివిటీ ఉంది అని జెప్పేసి ఎవరొచ్చినా అంటారనమాట. నాకు మా మమ్మీ ఒచ్చి ఫస్ట్ నవరాత్రి చేసింది. మా మమ్మీ ఒచ్చినంక ఒక 1 ½ మంత్‌కే నాకు జాబొచ్చింది యూఎస్‌లో. నేను ట్రై జేసిన తర్వాత ఆహ్, యాహ్! ఫస్ట్ ఇంటర్వ్యూకే ఎళ్ళగానే నాకు జాబొచ్చేసింది. తర్వాత గూడా ఆహ్, అది నాకు లైఫ్‌లో ఒక పెద్ద అచీవ్‌మెంట్ అనమాట జాబ్ అనేది. నాకెప్పుడైతే జాబొచ్చిందో నా లైఫ్ అంతా టర్న్ అయిపోయింది. నేను పడ్డ కష్టాలన్నీ పోయినాయన్నమాట. దెన్ తర్వాత ఆహ్, మళ్ళీ నాకక్కడ అంటే నేను ట్రావెల్ చేసేదాన్ని. లాంగ్ జర్నీస్ చేసేదాన్ని. అంటే ఆల్‌మోస్ట్ హ్మ్. ఓవర్ నైట్ డ్రై అంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అయితే ఓవర్ నైట్ అయ్యేది. ఫ్లైట్ అయితే ఒక 3 అవర్స్ అంటే ఆల్‌మోస్ట్ 6 అవర్స్ ఫ్లైట్ జర్నీ చేసి వచ్చేదాన్ననమాట. సో, అది గూడా నాకు కష్టం అనిపిచ్చేది. మళ్ళీ నేను అమ్మవారిని కోరుకునేదేంటంటే, నేను మళ్ళీ అమ్మవారికి మొక్కుకున్నాను. నాకు ఇలాంటి కష్టాలు కాకుండా పిల్లల్ని మిస్ అవ్వడము, ఇంట్లో హస్బెండ్‌ని, మమ్మీ ఉండి చూసుకున్నా గూడా ఎంతైనా కష్టమయ్యేది. అమ్మ ఎళ్ళిపోయిన తర్వాత నేననుకున్నా ఇట్లా ఉండొద్దు జాబ్ అనేది. ఇక్కడే ఉండి చేసుకోవాలి అనేసి మొక్కుకున్నప్పుడు కాంట్రాక్ట్ జాబే ఎళ్ళిపోయి ఫుల్ టైమ్ జాబ్ వచ్చిందనమాట. అది గూడా నాకు ఏ చిన్నది జరిగినా నేనెప్పుడైనా గూడా అమ్మవారి దయ వల్లనే జరిగిందనుకుంటాను. కాకపోతే నేను స్పెసిఫిక్‌గా అమ్మవారి దగ్గరికెళ్ళి నాకు ఈ కోరిక నెరవేర్చమ్మా, నాకిది తీర్చమ్మా అని ఎప్పుడు నేను మొక్కుకోలేదు. నేను అమ్మవారికి ఎప్పుడు ఏదైనా మొక్కుకున్నానంటే ఒకటే అనుకుంటాను. అమ్మ నా కష్టాలేంటో నీకు తెలుసు గదా! నాకేం కావాలో గూడా నీకు తెలుసు గదా! నాకది చెయ్యమ్మా, అది నెరవేర్చమ్మా అని మొక్కుకుంటాను. అది ముందా, వెనక ఎప్పుడు చేస్తుందని ఇప్పుడు నెరవేర్చలేదు కాబట్టి అయ్యో! నేనిప్పుడు అమ్మవారిని మొక్కొద్దు అట్లా అని అనుకోను. నేను నేను చేసేది నేను చేస్తూనే ఉంటా. అమ్మ నాకెప్పుడు అనుగ్రహం ఇస్తే అప్పుడిస్తే చాలని జెప్పి నేను అదే మొక్కుకుంటూ చేస్తూ ఉండేదాన్ని. ఈసారి ఫస్ట్ టైము గురువుగారి ఆధ్వర్యంలో నేను వారాహి నవరాత్రులు చేశాను. కానీ నాకు ఒక సంతోషమైతే మంచిగా అనిపిచ్చింది. ఎందుకు అంటే ఇన్ని రోజులు మా అమ్మకి తెలిసిన పద్ధతిలో మా అమ్మకి ఏవైతే తెలుసో మేము దేవి నవరాత్రులు అలా చేసుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు ఒక గురువు ఆధ్వర్యంలో గురువు ఎలా అయితే మనకి చెప్తున్నారో ఆ పద్ధతిని ఫాలో అయ్యి గురువుగారి ఆధ్వర్యంలో మేము చేసుకుంటూ వెళ్ళాం కదా! మన ఎనక ఒకరుండి నడిపిచ్చారు అన్న సంతోషమైతే నాకు చాలా అనిపిచ్చిందనమాట. వారాహి నవరాత్రులు చేసినప్పుడు నాకు స్టార్టింగ్‌లో నేను ట్రావెల్ చేశాను. కెనడాకెళ్ళాను మా అక్క దగ్గరికి. అయ్యో! నేను పోతానా నాకు గురువుగారు ఆహ్, జపసాధనకి మంత్రం ఇవ్వరేమో అనేసి కొంచెం భయపడ్డాను. ఎందుకంటే నాకు లాస్ట్ మినిట్ వరకు కూడా కొంచెం టెన్షన్ ఉండేది. నాకివ్వరా మంత్రము అని జెప్పేసి. నేను అమ్మవారిని అనుకున్నాను ఒకటే. నాకు అమ్మవారిది చెయ్యాలి అని ఒక అమ్మవారు చేపిచ్చుకోవాలనుకుంటే అమ్మనే నాకు చేపిస్తది. గురుగారు మంత్రదీక్ష ఇస్తారు. అదంతా అమ్మ దయ అని వదిలేసాను. ఆహ్, అమ్ గురుగారు కొన్ని కండిషన్స్ పెట్టారు గదా! అమ్మవారిది ఫోటో అంటే ఆహ్, గుడిలో మన దేవుడి రూమ్‌లో ఏవైతే ఉన్నాయో ఫోటోస్ అది షేర్ చేస్తే మీరు కొనుక్కున్న సామాన్లన్నీ ఇస్తే అన్ని చూపిస్తే నేను మంత్రం ఇస్తా అన్నారు. లక్కీగా నేను వెళ్ళే ముందు కీస్ మా పక్కన నైబర్స్‌కిచ్చాను కాబట్టి నేను గురుగారికి ఫోటో పంపించగలిగాను. అది ఒకటి అదృష్టం నేను ముందే మరి అది కూడా అమ్మవారి కృపనే అనుకుంటున్నాను. అమ్మవారు నాతోని చేపిచ్చాలనుకున్నారనుకున్నా. మా హస్బెండ్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు. దేవి నవరాత్రులు చేసినా, ఏది చేసినా. కాకపోతే మా హస్బెండ్‌కి కొంచెం భగవద్గీత అంటే ఏంటి, భాగవతము, రామాయణం అన్నీ కొంచెం విన్నారనమాట. ఆయనకి కొంచెం పురాణాల గురించి ఐడియా ఉంది. కాకపోతే ఎక్కడ కూడా ఆయనకొక డౌట్ ఉండే. ఇట్లా వారాహి నవరాత్రులు చేస్తున్నాం మేము అంటే. ఏం డౌట్ అంటే వారాహి నవరాత్రులు అంటే ఏంటి? ఎక్కడ వరాహస్వామి గురించి ఉంది గానీ, వారాహి అమ్మవారి గురించి ఎక్కడా లేదు. ఇది నేను ఓపెన్‌గా చెప్తున్నాను. ఆయన అన్న మాటలు. ఎక్కడ ఏ బుక్‌లో గూడా వారాహి దేవి గురించి లేదు కదా! వరాహమూర్తి నుంచి వచ్చిన అవతారము వారాహి అమ్మవారిలాగా కొలుస్తున్నారా? అని ఆయన అనేవాళ్ళు. నాకెక్కడైతే నేను చూడలేదు అని అన్నారు. అంటే మనకి ఈవెన్ ఇంతకుముందు గూగుల్ సెర్చ్ చేసినా గూడా ఎక్కడా గూడా మనకి ఇట్లా క్లియర్‌గా వారాహి నవరాత్రుల గురించి ఎక్కడ లేదనమాట. ఆయన అదే చెప్పారు. కాకపోతే గురువుగారు మనకి నవరాత్రులప్పుడు పంపించారు కదా! నేనెళ్ళి మా హస్బెండ్‌కి చూపిచ్చి వరాహ రూపం అంటే వారాహిదేవి ఎలా వచ్చింది? అమ్మవారిలో నుంచే ఉద్భవించింది. ఆహ్, అమ్మవారి శక్తిలో నుంచి ఉద్భవించింది అని జెప్పి అది గురుగారు పంపించింది చూపిచ్చాననమాట.
మేము కెనడాలో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే, "నేను నీకు ఏదైనా సపోర్ట్ చేశా నేను ఇంతవరకి. కానీ నాకు దీని గురించి తెలీదు. నేనైతే అంతగా తెలీదు. నీ ఇష్టం నువ్వు చేసుకుంటే చేసుకో" అన్నట్టు వదిలేసారనమాట. దీని గురించి మీకు నేను తర్వాత చెప్తాను. తర్వాత ఏమైంది అనేది. ఆయన అన్న ఒక్క మాటకి అమ్మవారి కృప అనేది అంటే అమ్మవారి శక్తి, అమ్మవారి మహిమ అనుకోవచ్చు. లాస్ట్ మినిట్‌లో అంతా నేను సెట్ చేసిన తర్వాత నా చేతుల మీద కాకుండా పూజ అంతా గూడా మా వారి చేతుల మీద చేసేలాగా అమ్మవారు చేసింది అనుకుంటాను. అండ్ వెరీ ఫస్ట్ డే నేను, మా అక్క ఇద్దరం కలిసి పూజ చేసుకున్నప్పుడు ఆహ్, ఒక మంచి ఫీలింగ్ ఏంటంటే నాకెప్పుడు ఇంతవరకి ఇలాంటి అనుభూతి అయితే ఎప్పుడు రాలేదు. ఒక రియల్‌గా ఒక టచ్, ఒక ఫీల్ లాగా, ఒక మాయలాగా నా మీద నుంచి ఒక షాడో లాగా వెళ్ళిందనమాట. అదైతే నిజంగా నేనైతే నమ్మలేకపోయా. ఏంటి ఇలా ఒక నీడలాగా ఒకటి మన ఏదో కదిలి వెళ్ళినట్టుగా అనిపించిందనమాట. అది టచ్ అయినట్టు అనిపించింది. నాకింతవరకు ఎప్పుడు నాకలాంటి ఫీలింగ్ రాలే. ఆహ్, న్ నాకు మెయిన్‌గా ఇలా కలలు గూడా అలా ఎప్పుడు రావు. అంటే నేను ఇట్లా ఊహించుకొని కలలు కనడం, అట్లాంటివి గూడా నాకు అనుకున్నా ఎప్పుడు కలలు రావన్నమాట. అలాంటిది నాకు అమ్మవారి కల్లో కనపడ్డము, ధ్యానం చేస్తున్నప్పుడు కనిపించినప్పుడు ఆహ్, నాకు కొన్ని కొన్ని తెలియనివి నేను గురువుగారికి అడిగితే గురువుగారు మన ప్రతి ఒక్క అనుభవానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి అది ఎందుకు ఎలా అయింది, ఏంటనేది చెప్పారన్నమాట. మనము రియల్‌గా టెంపుల్‌కి వెళ్లి అమ్మవారిని ఎంత బాగా చూసినా ఆహ్, ఒక పావుగంటకి, ఒక 1 అవర్ లేకపోతే కొన్ని డేస్‌లో మనం ఆ రూపాన్ని మర్చిపోతాం. అంటే ఎవరినడిగినా అదే చెప్తారు గదా! దేవుడిది అదంతా ఒక మాయ. ఈవెన్ మనం వెంకటేశ్వర స్వామిని దగ్గరికెళ్లి చూసినా గూడా మనకది నిజ స్వరూపం అనేది గుర్తు ఉండదు. క్లియర్‌గా ఫేస్ అనేది ఫోటో చూస్తే గుర్తొస్తది కానీ కనిపించదు గదా! కానీ ఈ వారాహి నవరాత్రులు చేసినప్పుడు మంత్రదీక్ష చేస్తూ ఉంటే రకరకాల దేవుడి రూపాలు ఆహ్, నాకైతే మా ఇంట్లోకి ఆంజనేయ స్వామి కోతి రూపంలో వచ్చినట్టు ప్రసాదం తినడము, నాగుపాములు కనిపించడము, ఆహ్, అండ్ శివుడు విఘ్నేశ్వర స్వామి ఆశీర్వాదం ఇచ్చినట్టు అలా రకరకాల అనుభూతులైతే నాకనిపించాయి. ఆహ్, ఈ వారాహి నవరాత్రులు చేయడం వల్లైతే నాకది మంచి అనుభూతిలాగా అనిపించింది ఇవన్నీ చూసి. హ్మ్. ఓకే. ఇంతే చాలా మణిగారు. మంచిగా చెప్పారండి. అంటే అమ్మవారిని ఎలా చిన్నప్పటి నుంచి మీరు పూజించారనేది చాలా గొప్పగా చెప్పారు. అయితే అంటే ఈ వారాహి నవరాత్రులు మీ అమ్మగారి వలన చేసుకోవాలనుకున్నారు కదా! అయితే అసలు అవును. పీఠం మీద నమ్మకం కానివ్వండి, గురువుగారి మీద నమ్మకం కానీ మీకసలు ఎప్పుడు కలిగింది? యాక్చువల్‌గా నిజంగా చెప్పాలి అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. తప్పుగా అనుకోవద్దు. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. మా అమ్మ ఆహ్, హ్మ్, అమ్ మా అమ్మ ఇదివరకి కూడా చాలామంది అంటే గురువుగారులని కాదు గానీ, మా అమ్మ ఓన్‌గా పూజలు చేసుకునేది. చాలా దేవుళ్ళని మొక్కేది. కాకపోతే తనకంటూ ఒక గురువుగారు ఉండేవాళ్ళు కాదనమాట. మా దగ్గరికి వచ్చినప్పుడు సరస్వతి అమ్మ అనే ఒక గురువుగారిది యూట్యూబ్‌లో వీడియోస్ చూసి ఆహ్, చాలా తపన పడింది. తన ఫోను నంబర్ నాకెలా అయినా కావాలి. రూపా నాకెలా అయినా వెతికి పెట్టవా అని ఒక వీడియో తీసుకొచ్చి అడిగితే నేను చాలా దాన్ని సెర్చ్ చేసి, అవి చేసి, ఇది చేసి ఆహ్, డెప్త్‌గా తన వీడియోస్ అన్నీ చూసి మా అమ్మకి నంబర్ ఇచ్చి ఆ పీఠంలో జాయిన్ అయ్యేలాగా చేశా అనమాట. తర్వాత కొన్ని రోజుల వరకి మా అమ్మ అది ఫాలో అయితూ వచ్చింది. మా మమ్మీ యాగాలు, యజ్ఞాలు అన్నీ చేసుకోవడం స్టార్ట్ చేసింది. సో, మేమనేవాళ్ళము అమ్మ ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకుంటే బావుంటది. మనం లిమిట్‌గా వెళ్లి చేసుకోవద్దు గదా! ప్రతిరోజు యజ్ఞాలు, యాగాలు చేసుకుంటూ ఉంటే అది చూడ్డానికి బావుండదమ్మా. దానికన్నా నువ్వొక జపసాధన చేసుకో చాలా మంచిది. నీకు మంచిది. మనసు ప్రశాంతంగుంటది. దేవుడికి మొక్కుకోవడం అంటే పూజలు, యాగాలు, యజ్ఞాలు చేసి అన్నీ అర్పించుకుంటే కాదు. ఒక జపసాధన అనేది చేసుకుంటే దేవుడి ధ్యానం అనేది చేసుకోవాలని చెప్పి మేము చెప్పినామనమాట. తర్వాత మా హస్బెండ్ గూడా మా అమ్మకి అదే చెప్పేవాళ్ళనమాట. నాకెందుకో ఎక్కువ యాగాలు, యజ్ఞాలు అవన్నీ చేసి హడావిడి చేసుకునే బదులు ప్రశాంతంగా కూర్చొని ఎందుకంటే తనేంటి ఒక్కతే ఉంటది ఇంట్లో. వెళ్లి అన్ని సామాన్లు తెచ్చుకొని, కూర్చొని ఆహ్, అది చాలా పెద్ద పని గదా! ప్రొసీజర్ లాగా ఒక 2, 3 అవర్స్, 4 అవర్స్ డే మొత్తం డెడికేటెడ్‌గా చేసేది. నేనెప్పుడో 4, 5 ఇయర్స్‌కొకసారి ఇండియాకెళ్తాను. లాస్ట్ టైమ్ నేను ఇండియాకెళ్ళినప్పుడు కూడా చూసా. మా అమ్మకి చాలా పనులుండే.
అంత పనిలో కూడా అక్కడ గురువుగారు యజ్ఞం చేయాలి అంటే కూర్చొని అసలు చెమట పోస్తూ ఉన్నా గూడా ఒక 4, 5 గంటలు నేను అక్కడి నుంచి కదలకుండా చేసేదన్నమాట. అది చూసి కొంచెం అనిపిచ్చేది బాధ. కాకపోతే మా మమ్మీ కొన్ని అనుభవాలు చెప్పింది మాతోని. అంటే తర్వాత కొత్తగా ఈ గురువుగారు పరిచయమయ్యారు. ఈ గురువుగారు అన్నీ చెప్తున్నారు. అది ఇది అని చెప్పేసి అమ్మ చెప్తూ ఉంటే మేము అనుకునేవాళ్ళం మా మమ్మీ ఏదైనా ఊరికే నమ్మేస్తది. ఇప్పుడు సరస్వతమ్మ తర్వాత ఈ గురువుగారొచ్చారని జెప్పేసి అందనమాట. కాకపోతే మా ఇంట్లో కొన్ని జరిగాయి. అది అమ్మ చెప్పిందనమాట. అంటే అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటే అమ్మవారి ఫింగర్స్ అచ్చులో నైవేద్యంలో పడి అమ్మవారు ప్రసాదం తింటుంది అంటే నేను రియల్‌గా ఫస్ట్ అసలు నమ్మలేదండి. అది గురువుగారికి కూడా మా అమ్మ ఆ విషయాన్ని షేర్ చేసుకుందనమాట. ఎందుకంటే అమ్మవారొచ్చి తినడం ఏంటి అంటే ఇది కలికాలం. అలా అమ్మవారొచ్చి తింటదా అమ్మా నువ్వు చెప్తున్నావు అని జెప్పేసి మేము మా అమ్మని అడిగేవాళ్ళం. అంటే ఏదో ఎగతాళి చేయాలో అట్లా అని కాదు. రియల్‌గా అట్లా వచ్చి తింటదా అని జెప్పేసి అనేవాళ్ళం. కానీ నేను నవరాత్రి చేసినప్పుడు నాకు అమ్మవారు చూపించిన ఆహ్, నాకు ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నేను ఫస్ట్ డే ప్రసాదం పెట్టినప్పుడు ఇంట్లో నాకు గూడా రియల్‌గా 5 ఫింగర్స్‌తోని అచ్చులు కనబడ్డాయి. 5 అట్లా 2 టైమ్స్ కనిపిచ్చాయి. అండ్ సెకండ్ డే గూడా కనిపిచ్చింది. థర్డ్ డే గూడా కనిపిచ్చింది. నేను గురువుగారికి అదే అనుభూతి షేర్ చేసుకుంటే గురువుగారు నన్నన్నారనమాట. "నువ్వప్పుడు మీ అమ్మగారిని ఇలా అన్నావు కదమ్మా! ఇప్పుడు నీకు ఎలా అనిపిచ్చింది" అని. సో, నాకదొకటి ఆహ్, రియల్‌గా బాగా నమ్మా అనమాట. అంటే ఇంకొకటి గురువుగారికి కొంచెం గురువుగారు చేసిన సాధనలు అవన్నిటి వల్ల ఆహ్, ఒక గురువు స్థానంలో ఉన్నారంటే వాళ్ళకి ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉండి, వాళ్ళకున్న అనుభవాల ప్రకారం వాళ్ళకొచ్చిన శక్తి వల్ల మనకి చెప్తారు కదా! మా ఇంట్లో ఏదో ఒక వస్తువు పోయినా, ఏదైనా పోయినా గురువుగారు చూసి దివ్యదృష్టితోని మా అమ్మకి చెప్పిన విషయాన్ని రియల్‌గా మేము సర్ప్రైజ్ అయ్యామనమాట. గురువుగారు చెప్పారంటే తనకేదో ఒక శక్తి ఉండి, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా గురువుగారు చూసి భక్తుల కోరిక అంటే ఇప్పుడు మనలాంటి ఆహ్, శిష్యుల కోరికలు నెరవేరిస్తే మనకొక నమ్మకం ఉంటది గదా! మా అమ్మవి అలాంటి బాధలు తీర్చారనమాట. అమ్మకి కొంచెం ధైర్యాన్ని గురువుగారు చాలా ఇచ్చారనమాట కొన్ని కొన్ని విషయాలలో. నేను నవరాత్రి చేస్తున్నప్పుడు గురువుగారి పేషెన్స్ కానీ, మన అంటే పీఠంలో ఎంతమంది సాధకులున్నారో ప్రతి ఒక్కరికి గురువుగారు నవరాత్రులు చేసుకుంటూ అందరి సమస్యలకి, అందరికి అనుభూతులకి ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటూ అంటే ఓపికగా చెప్తూ ఉంటే నాకప్పుడు అనిపించిందనమాట. సో, గురువుగారు కూడా ఆహ్ అంటే నమ్మకం అనేది అప్పుడు అంటే ముందు మమ్మీ చెప్పినప్పుడు కలిగింది కొంచెము. నేను పీఠంలో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైతే జపసాధన చేస్తున్నానో, అప్పటినుంచి నాకనిపిచ్చింది. అంటే గురువుగారికి ఉన్న ఓపిక అవన్నీ కూడా. నేను ఇంకొకటేంటంటే నేను మొత్తం నవరాత్రి చేసిన తర్వాత నాది నైన్త్ డే రోజు అనుకుంటా. నైన్త్ డేనో, 10థ్ డే రోజో నాకు గురువుగారి ఫ్యామిలీతో నాకు తెలీదు గురువుగారికి ఫ్యామిలీ ఉందా లేదా అనేది. నాకు లిటరల్లీ గురువుగారు కనిపిచ్చారు. అంటే మనం గురువుగారు ఎలా ఉంటారు? ఏంటి? అనేది మనం అనుకుంటాం కదా! ఆహ్, గురువుగారిని తలుచుకున్న తర్వాత నాకు గురువుగారు కల్లో కనిపిచ్చారనమాట. అది నాకు రియల్‌గా నమ్మలేని విషయం. మనం ఎప్పుడు మనకొక తెలియని మనిషిని చూడని మనిషిని మనం ఊహించుకోకుండా మనకి కలలో వచ్చారంటే మనము బయట తలుచుకుంటే అది గురువుగారి మహిమనే అనుకోవచ్చు కదా! అంటే అలా కనిపిచ్చారేమో అనేసి నేను అనుకున్నాననమాట మనసులో. నాకలా పీఠం మీద, గురుగారి మీద అయితే నమ్మకం ఒచ్చిందండి. నాకు ఉన్న అనుభవాలతోని. మా ఇంట్లో హ్మ్. జరిగిన విషయాలు అంటే నా ఒక్కరికే కాదు, మా ఇంట్లో వాళ్ళందరికీ జరిగిన అనుభూతుల ప్రకారం మాకు చాలా అంటే చాలా నమ్మకమొచ్చింది. కాకపోతే నేను ఈ పూజలో నాకు ప్రత్యేకంగా ఈ కోరిక నెరవేరిందా? ఈ కోరిక నెరవేరలేదా? అనేది నేను ఏం ఎక్స్‌పెక్ట్ చేయకుండా చేశాను. హ్మ్. అది అమ్మ దయ. అండ్ ఇంకొకటేంటంటే ఈ నేను మా మమ్మీ చెప్పేది నవరాత్రులని కాకుండా మా ఇంట్లో ఎప్పుడు గజ్జెల సౌండొచ్చేది. అండ్ గంటలు మోగుతున్న సౌండ్‌లొచ్చేవి. ఆహ్, ఇప్పుడైతే మృదంగం ఇట్లా వాయిస్తున్న సౌండ్సొచ్చేవి. మా అమ్మ చెప్తుంటే నాకెందుకో మా అమ్మకి అతి భక్తి అయిపోయి అంటే దైవ చింతననే ఎక్కువ ఉండి అంటే దేవుడి మీదతోని ఎప్పుడు ఉన్న ఇదిలో ఎప్పుడు తనకలా అనిపిస్తుందేమో అని అనుకునేదాన్ని. తను ఊహించుకుంటుందేమో అని.
ఎందుకంటే నేను ఇండియా ఎళ్ళినప్పుడు గూడా సౌండ్స్ వచ్చినాయి. నన్ను లేపిందంట గానీ, నాకైతే వినిపిచ్చలేదు. ఆహ్, కానీ నేను లిటరల్లీ మా అక్క వాళ్ళ ఇంట్లో సౌండ్స్ వచ్చినప్పుడు నేను విన్నాను చెవులారా. అప్పుడు నాకనిపిచ్చింది రియల్‌గా అమ్మవారు ఉన్ అమ్మవారి వారాహి అమ్మవారా? మరి అది ఏ అమ్మవారో తెలీదు కానీ అమ్మవారిదైతే మహిమ ఉంది. మా అక్కకి కూడా ఇన్ని రోజులు ఎప్పుడూ లేనిది గురువుగారి ఆధ్వర్యంలో చేయడం వల్ల అక్కకి గూడా వినిపిచ్చింది కాబట్టి, అంటే మనకి మనం ఓన్‌గా చేసుకునే దానికన్నా గురువుగారి ఆధ్వర్యంలో చేస్తే మనం చేసేదంతా కూడా కరెక్ట్‌గా అవుతది. ఏ ప్రాబ్లమ్ లేకుండా అనేది అర్థమైందండి. అయితే మీరు దసరా నవరాత్రులు చేసుకుంటా అన్నారు కదా! అంటే అప్పుడు అఖండ దీపారాధన చేసేవారా అండి? అవును. అఖండ దీపారాధన చేసేది. ఓకే. అంటే అసలు ఈ వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు అఖండ దీపారాధనప్పుడు మీ అనుభవం చెప్తారా? అంటే మీ మామూలుగా దసరా నవరాత్రులకి, ఈ వారాహి నవరాత్రులకి మీలో కలిగిన అంటే తేడా. ఇది మొట్టమొదటిసారి అమ్మవారికి చేయటం కదా! అసలు ఎలా అనిపిచ్చింది? అంటే అఖండ దీపం అనేది నేను గత 7 ఇయర్స్ నుంచి పెడుతున్నానండి అమ్మవారికి. 6, 7 ఇయర్స్ అయింది. ఆహ్, నాకెప్పుడు కూడా ఆహ్, ఆటంకం అనేదైతే రాలేదు. అమ్మవారి నవరాత్రులకి నాకెప్ ఒకటేంటంటే దుర్గా నవరాత్రి అండ్ వారాహి నవరాత్రి నేను 2 సెపరేట్‌గా చూడట్లేదు. ఎందుకంటే అమ్మవారి శక్తిలో నుంచి ఉద్భవించిందే కదా! వారాహిదేవి అనేది. అంటే ఇవి 2 సేమ్ కాబట్టి నాకు దుర్గా నవరాత్రి ఎప్పుడు చేసినా కూడా యాక్చువల్‌గా నాకు ఇదొకటి అర్థం అవ్వలేదండి. వారాహి నవరాత్రి నేను దుర్గా నవరాత్రికి ఎప్పుడు ఉద్యాపన చేసినప్పుడు నాకెప్పుడు గూడా అడ్డు రాలేదండి ఇంతవరకి ఇన్ని ఇయర్స్‌లో. ఎప్పుడు ఉద్యాపన నా చేతుల మీదనే ఇచ్చుకున్నాననమాట నేను. ఈ ఒక్కసారి అంటే దీనికి గూడా నేను చెప్పాను గదా! రీజన్. మా హస్బెండ్ చేసిన కామెంట్స్ వల్ల అమ్మవారు నేను ఉద్యాపనకు కూడా మొత్తం రెడీ చేశాను. యాక్చువల్‌గా అన్నీ చేశాను. ఈవెన్ నేను అందరికి ఇచ్చే తాంబూలము, అమ్మవారి బట్టలు ప్రతి ఒక్కటి అంతా అయిపోయిన తర్వాత నేను ఉద్యాపన ఇచ్చుకునే టైంలో నాకు కలిసి రాకుండా అయిపోయింది. కాకపోతే మా హస్బెండ్ అలా అని చెప్పేసి నేను చేయను అలా అని ఏం చేయలేదు. తనే దగ్గరుండి పిల్లలతోని కలిపి మొత్తం ఆహ్, చాలా మంచిగా చేశారనమాట. ఆల్రెడీ నేను అందరు నెయిబర్స్‌ని, ఫ్రెండ్స్‌ని అందరిని పిలిచాను ఇంటికి. వాయనం తీసుకోవడానికి, భోజనాలు పెట్టడానికి. నేను ప్రతి ఒక్కటి అరేంజ్ చేశాననమాట. చేసిన తర్వాత నాకు పడలేదు. ఆ టైంలో మా హస్బెండే అందరికి చూసుకొని పిల్లలకి అండ్ ఆ రోజేంటంటే విచిత్రం నాకు ఇలా జరగగానే ఒక క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు గదా! మనకి చూసుకోవడానికి. తనకి ఇద్దరు చిన్న పిల్లలున్నారనమాట. మామూలుగా తనెప్పుడు లేట్‌గా వస్తది. కానీ ఆ రోజు ఎందుకో నేను 7కి పిలిస్తే మామూలుగా వాయినానికి తను 6:15కే వచ్చేసింది ఇంటికి. అంటే డ్రైవ్ చేసుకుంటే చాలా దూరం గూడా తనొక 20 మినిట్స్ డ్రైవ్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి 5:45కే స్టార్ట్ అయ్యి ఇంటికి 6:15 కల్లా వచ్చేసింది. నాకిట్లా పడకపోయినాక ఒక హాఫ్ అన్ అవర్‌కి తనొచ్చేసిందనమాట. తనక్కడి నుంచి మా హస్బెండ్‌కి హెల్ప్ చేస్తూ మొత్తం చేసేసిందనమాట. నేననుకున్నా అమ్మవారే ఇంకొక ఆంటీ గూడా ఉన్నారనమాట పక్కన. ఆ ఆంటీ గూడా వచ్చారు పిలవగానే. సో, అమ్మవారే ఆహ్, మా హస్బెండ్‌కి కొంచెం హెల్ప్ కావాలి కాబట్టి చేశారు అన్న ఫీలింగయితే వచ్చింది. నవరాత్రి చేసినప్పుడు దీనికి డిఫరెన్స్ అంటే నాకు ఒక్కటే డిఫరెన్స్ ఏంటంటే ఇది గురువుగారి ఆధ్వర్యంలో చేశాను నేను. అది మేము ఓన్‌గా ఎప్పటినుంచో చేస్తున్నాం కాబట్టి నేను అమ్మవారిని కూర్చోపెట్టి అక్కడ గూడా కలశం పెట్టేసుకొని ఆహ్, అఖండ దీపం పెట్టేదాన్ని. అఖండ దీపం గూడా కొండెక్కకుండా చాలా జాగ్రత్తగా చూసుకునేదన్నమాట 9 డేస్. 9 డేస్ తర్వాత 10థ్ డే, 11థ్ డే వరకు కూడా అది వెలుగుతూ ఉండేది. అంటే మనము ఇక్కడ కొత్త ప్రాసెస్ ఏమనిపించిందంటే ఇక్కడ పెట్టినప్పుడు ఆహ్ ఇక్కడ మనము మామూలుగా నేను ఎవ్రీడే లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటామండి. ఖచ్చితంగా మేము పిల్లలు పిల్లలు, మా వారు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. నేను లలిత పారాయణ చేసుకుంటా అనమాట. నవరాత్రి అప్పుడు బాగా పారాయణాలు ఎక్కువ చేసేవాళ్ళం. సహస్రనామాలు, అష్టోత్తరాలు ఆహ్, దుర్గాదేవి నవరాత్రి కథలుంటాయి గదా! అక్కడ అవి చదివేవాళ్ళము. ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ జపసాధన ఎక్కువ చేశాము. నేనొచ్చేసి రోజు మార్నింగొచ్చి లలిత పారాయణ చేసి, జపం చేసేదాన్ని. సాయంత్రం వీలైనప్పుడు జపసాధన చేసేదాన్ననమాట. జపం చేయడం అనేది కొత్తగా ఉంది ఇక్కడ. అంతే అండి గురువు ఆధ్వర్యంలో. మిగిలిందంతా నాకు సేమ్ అనిపిచ్చింది. ఓకే.
అయితే మీరు పీఠంలోకి వచ్చిన తర్వాత గురువుగారు ప్రతిదీ కూడా అంటే పూజా సామాగ్రికి సంబంధించినవి పెట్టటం కానివ్వండి, విధి విధానాలు చెప్పటం కదా! అసలు ఆ పద్ధతి మీకెలా అనిపిచ్చింది? ఏమనిపించిందంటే ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధగా ప్రతి ఒక్కరు తెచ్చుకున్నారా లేదా? మామూలుగా మనం పూజ అనేది అనుకుంటే మన రెస్పాన్సిబిలిటీగా అన్నీ మనమే తెచ్చుకుంటాం కదా! ఒక రియల్‌గా గురువుగారు అంటే టీచర్ స్టూడెంట్స్‌కి ఎలా అయితే నేర్పిస్తారో, గురువుగారు ప్రతి ఒక్కరు ఇది తెచ్చుకున్నారా లేదా? కరెక్ట్‌గా తెచ్చుకున్నారా లేదా? తెచ్చుకున్నవన్నీ మనం కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా? అనేవి ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఒక లీడర్‌ని పెట్టి, ఒక లీడర్‌కి 10 మందినిచ్చి అంటే లీడర్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారండి. అంటే నాకైతే మణి గారు అయితే చాలా హెల్ప్ చేశారనమాట. ఏ చిన్న క్వెషన్ అడిగినా ఎంత ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వడము. సో, అది నాకు రియల్‌గా చాలా మంచిగా అనిపిచ్చింది. వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి అన్ని పనులుంటాయి. ఇంట్లో అన్నీ చూసుకోవాలి. చూసుకుంటూ కూడా మేమడిగిన క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ చేయడం అది చాలా మంచిగా అనిపిచ్చింది. ఇంటరాక్షన్ అనేది. అదే. అయితే మీకు పూర్తి సహకారం అందిందనుకుంటారా అండి? పీఠం ఆ! సభ్యులందరి నుంచి కూడా? అవునండి. చాలా బాగా అనిపిచ్చింది. అంటే చాలామంది మామూలుగా మనం చేసుకుంటున్నామంటే కొంతమంది అయితే మన ఓన్‌గా మనం చేసుకుంటుంటే కొందరు కావాలని గూడా చెప్పకుండా ఉంటారు గదా! తెలిసినా గూడా కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. నేనైతే ఇదివరకెప్పుడు మా మమ్మీని అడిగేదాన్ని. ఇప్పుడు గురువుగారి ఆధ్వర్యంలో చేస్తున్నాం కాబట్టి నేను మా లీడర్స్‌ని అంటే నాకు మణిగారు చాలా చెప్పారు. ఇంకా మనకేమైనా డౌట్స్ ఉన్నా గూడా మణిగారికి చెప్తే మణిగారు గురుగారికి అడిగి మనకి ఎమ్మటే ఆన్సర్స్ చెప్పేవాళ్ళు. సో, ఆ ఇంటరాక్షన్ అయితే చాలా నచ్చిందండి. చాలా మంచిదండి. ఎందుకంటే అది గురువుగారు ప్రతి ఒక్కళ్ళు పీఠంలోకొచ్చిన వారందరూ గూడా సంతోషంగా, సంతృప్తిగా చేసుకోవాలని అందరికీ చెప్తారు. ఎటువంటి నిర్లక్ష్యం చూయించకండి. వారి అందరికీ సందేహాలన్నీ కూడా క్లియర్ అవ్వాలి అని చెప్పేసి అది అవును. లీడర్స్ అందరి మీద ఉన్న బాధ్యత. అందరము అలాగే చేశామని అనుకుంటున్నాము. అలాగే మీరు హ్మ్. కూడా చాలా సహకరించారండి. అర్థం చేసుకున్నారు. నేను ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయకపోయినా, సమాధానం వెంటనే ఇవ్వకపోయినా కూడా మీరు విసుక్కోలేదు. చాలా వెయిట్ చేశారు పేషెన్స్‌తో. అయ్యో! అది అస్సలు అలా అనుకోవద్దండి. ఎందుకంటే మీరు అసలు మేమెవరమండి? అసలు ఏమీ ఆశించకుండా, ఏమీ లేకుండా ఆహ్, మీరు పొందిన అనుభూతులు మాకు గూడా కలిగించాలని చెప్పి ఆహ్, మా అందరికీ మోటివేషన్ కదా! గురువుగారు చేసింది కూడా. అవును. గురువుగారు ఏదైతే అనుభూతులు పొందారో, గురువుగారి సహకారంతో మా అందరు కూడా అంటే మనం గూడా స్టూడెంట్స్ లాగా కదా! అంటే శిష్యులందరూ కూడా రావాలి అలాంటి అనుభూతులనేది కల్పించాలి అనేది అది గొప్పతనం కదా! గురువుగారిది, లీడర్స్‌ది గొప్పతనం అది. నేనైతే అలానే అనుకుంటున్నా. అవునండి. గురువుగారి సంకల్పమే. ఎందుకంటే అందరూ కూడా హ్మ్. అమ్మవారికి దగ్గరవ్వాలని. అయితే హ్మ్. రూపా గారు మీరు పీఠంలోకొచ్చిన తర్వాత కొంతమందివి జూమ్ కాల్స్ అంటే వారి అనుభవాలు షేర్ చేశారు కదండీ! అవి విన్నారా? నేనెక్కువ వినలేదండి యాక్చువల్‌గా. అంటే ఓన్లీ అంటే నవరాత్రులు జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరి అనుభవాలు పెట్టారు కదా! అవైతే అవును. విన్నాను. అంటే అవి 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 విన్నాను విన్నప్పుడు అంటే అసలు మీకెలా అనిపించిందండి? అంటే నాకు కొన్ని అయితే రియల్‌గా ఇలా జరుగుతుందా? అంటే ఆహ్, కొన్ని కొన్ని నమ్మలేకపోయాను. అంటే హ్మ్. ఆహ్, కొ ఆహ్, కొన్ని అర్థమైంది. అంటే ఇప్పుడు నమ్మడానికి ఆ! కొన్ని నమ్మటానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడికి రాగనప్పుడు నిజంగానే ఆ! నమ్మము. ఇదంతా జరగదులే ఏదో చెప్తున్నారు అనుకుంటాం. కానీ మీరు వచ్చారు కదా! వచ్చిన తర్వాత మీకే నిజంగా అమ్మవారి అయితే అనుభవాలు నాకు హ్మ్. ఒక్కటి చాలా గుర్తుంది. అది మీదేనా నాకు తెలీదండి. మీరు మణిగారు గదా! ఆ! మీరే అవునండి. కదా! అవును. సో, మీ ఇంట్లో మీరే కదా! అది పెట్టింది ఒకటేమో మీ ఇంట్లోనే గ్యాస్ స్టవ్‌ది ఆన్ చేసి పెట్టారు. మీ అవునండి. నేను సో, యాక్చువల్‌గా లేనండి ఆ రోజు ఇంట్లో. నేను కానీ ఆఫీస్‌కెళ్ళాను. హ్మ్. నాకది మాత్రం రియల్లీ అది మనం అమ్మవారికి మీరు ఎంత భక్తితో చేస్తుంటే 1 అవర్ వరకి మీరు గ్యాస్ లీక్ చేసి పెట్టి ఉన్నా 1 అవర్ కాదండి. దగ్గర దగ్గర 1 ½ అవర్ పైనేనంట. నేను యాక్చువల్‌గా 6కెళ్ళానండి ఆ! ఆఫీస్‌కి. నాతో పాటు మా అమ్మ కిందకెళ్ళింది. తను దగ్గర దగ్గర ఆ! 7:40 8 గంటలకు పైకొచ్చిందనమాట మా తమ్ముడితో పాటు. హ్మ్. నాకెప్పుడు అంటే ఇంక నెక్స్ట్ డే చెప్తున్నారు. నేను అంటే అమ్మని అరుస్తాననో ఏమో మరి ఎలా ఫీల్ అవుతానని హ్మ్. నాకసలు చెప్పలేదు వీళ్ళు. తర్వాత చెప్పారనమాట. మా తమ్ముడు భయపడేసి ఇంక అన్ని విండోస్ అంతా క్లోజ్ చేసి అదే ఓపెన్ చేసి డోర్స్ తీసేసి హ్మ్. ఒక అరగంట వరకు కిందకెళ్ళిపోయి రాలేదంటండి. అప్పటికి మనకి హ్మ్. మందిరంలో దీపం అస్సలు వెలుగుతూనే ఉంది అమ్మవారు.
ఇప్పుడు ఇలాంటివనుకోండి, అది రియల్‌గా అమ్మవారి దయ, అమ్మవారి అవును. కృప. అది నిజంగా ఎందుకంటే ఇంట్లో అఖండ దీపం వెలుగుతుంది. ఆ గ్యాస్ స్మెల్‌కి ఎవరు ఆపలేరు కదండీ! ఇప్పుడు అవును. దాన్ని మాత్రం ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా? నేను అసలు అలాంటివైతే మనకి డోర్ న తీసి స్విచ్ వేసిన వెంటనే మనకి ఆ! ప్రమాదం జరగాలి. ఆ! అదే కదా! నేననుకుందేంటంటే, ఇప్పుడు లైటర్ ఇప్పుడు మనం కూడా గ్యాస్ వెలిగిస్తూ ఉంటాం గదా! హ్మ్. గ్యాస్ ఆన్ చేసినా ఇప్పుడు మనం బయట స్టవ్ పెట్టామనుకోండి పెద్ద అవును. సిలిండర్‌తోని. ఇలా అవును. గ్యాస్ ఆన్ చేసినాక ఎక్కడో కొంచెం ఇట్లా లైటర్ ఆనితే కూడా అక్కడికి జుమ్మని ఇట్లా మొత్తం ఇట్లా వచ్చేస్తది. పెద్ద ఇట్లా సడెన్‌గా వచ్చేస్తది గదా! ఫైర్. అవును. అలాంటిది ఇంతసేపు నీకు గ్యాస్ ఆన్ అయ్యుంటే, అక్కడ అఖండ దీపం వెలుగుతూ ఉంటే ఏం అవ్వలేదనేదంటే అమ్మవారక్కడ ఆపినట్టుగా నాకైతే అనిపిచ్చింది. అదైతే రియల్ మాయలాగా. నేనన్నీ ఎవరికి వాళ్ళకి అప్పటికప్పుడు చదివినవన్నీ నేను ఆహ్, గుర్తులేవు కానీ ఇది మాత్రం నాకు చాలా గుర్తుందండి. ఇది అమ్మవారిది అనుగ్రహంతోనే ఇంట్లో అందరికి ఎవ్వరికీ ఏమీ కాకుండా మంచిగా బయటకొచ్చారనేదైతే అనిపిచ్చింది. అదే అండ్ అండి. ఇంకా మనకి పీఠంలోకొచ్చిన తర్వాత అదే ఆ తేడా తెలుస్తుంది. కేవలం మనం ఏమనుకుంటాం అంటే అమ్మవారి ముందు అఖండ దీపం పెట్టామనుకుంటాము. కానీ గురువుగారు హ్మ్. చెప్పటం వల్లే కదా తెలిసింది అసలు అఖండ దీపంలోనే అవును. అమ్మవారున్నారు అని. ఆ! అది మాత్రం నిజంగండి. అది. మామూలుగా మేమనుకునే వాళ్ళము కలశంలో అమ్మవారుంటారని. కలశం హ్మ్. పెట్టి, అమ్మవారి రూపం పెట్టి మంచిగా అమ్మవారికి చీర కట్టించి డెకరేషన్ అన్నీ చేస్తాం కదా! అమ్మవారిని అలాగా ఆవాహనం చేసి అలా. హ్మ్. కానీ గురుగారు చెప్పిందేంటంటే, మామూలుగా ఇక్కడ మంత్రాలు, పూజలు అలాంటివేం చెప్పలేదు గురుగారు. మనకి ఏదైతే లోపల సంకల్పం ఉందో అది అమ్మవారిని ఆవాహనం చేసి కూర్చోపెట్టి ఆహ్, నిమ్మకాయల చుట్టూ పెట్టేసి దీపం పెడతాం కదా! ఏదైతే హ్మ్. దీపం వెలుగుతుందో దీపం ఎంతసేపు అక్కడుంటే అక్కడ అమ్మవారు ఉన్నట్టు అని చెప్పారు గదా! మళ్ళీ అమ్మవారిని ఉద్వాసన అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు అమ్మవారిని పంపించేటప్పటికి దీపం గూడా కిందికి అనమన్నారు కదా! అంటే ఆయిల్ అవును. వేయకుండా అంటే అమ్మవారిని పంపించేస్తున్నామనేది. అదైతే రియల్‌గా కొంచెం అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని మళ్ళీ పంపించడము అదంతా అయితే కొంచెం కొత్త ప్రాసెస్ అయితే అనిపిచ్చింది. అమ్మవారిని వెంట తీసుకురావడము, 9 రోజులు కూర్చోబెట్టి అమ్మవారికి సే సేవలు చేస్తున్నామన్న ఫీలింగ్‌లో రియల్‌గా మేము నవరాత్రి చేసినప్పుడైతే పొద్దున, సాయంత్రం అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెట్టేవాళ్ళము. ఇప్పుడైతే హ్మ్. అమ్మవారు అక్కడొచ్చి కూర్చున్నారు కాబట్టి, అమ్మవారికి గూడా ఆకలేస్తన్న ఫీలింగ్‌తోని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా అంటే అమ్మవారికి ప్రసాదం చేసేవాళ్ళం. మధ్యాహ్నం లంచ్ ఏదైతే వండుతామో మా అమ్మ చెప్పిందనమాట. రైస్ కూడా పెట్టొచ్చు అని. ఏ కర్రీ చేసినా, ఏది చేసినా అమ్మవారికి కూడా తీసి అమ్మవారికి ఆకలైతుందన్న ఫీలింగ్‌తోని నేను పెట్టేదాన్ననమాట రోజు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. సో, అలా ఊహించుకొని ఫీలయ్యి చేశామనమాట. హ్మ్. అయితే మనకి నవరాత్రికి మీరు పీఠంలోకొచ్చినప్పుడు చాలా రోజులు ఉన్నాయి కదండీ! ఆ సమయంలో గురువుగారు పీఠం పేరు మీద జపం చేసుకోండి అన్నారు. మీరలా హ్మ్. చేసుకున్నారా? ఆ! చేశానండి. చేసుకుంటే అసలు మీకెలా అనిపిచ్చింది? ఏమైనా అనుభవాలు కానివ్వండి, ఏమైనా మీలో తెలియని మార్పేమైనా కలగటం జరిగిందా? నాకు రియల్‌గా చెప్పాలంటే చేసినంత వరకి చేయాలని అనిపిచ్చేది. కాకపోతే ఆహ్, అదయిపోయిన తర్వాత వన్స్ టైము సెట్ అవ్వక ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నా అన్న ఫీలింగయితే వచ్చిందనమాట. ఇప్పుడు కూడా అయిపోయిన తర్వాత కూడా జప సాధన కంటిన్యూ చేయమన్నారు కదా! డైలీ కొంచెం సేపు చేయగలుగుతున్నాను. కానీ హ్మ్. మొత్తం పూజంతా చేసి అయ్యేసరికి ఆహ్ ఎక్కువ టైం తీయాలి అనుకుంటున్నా గానీ తీయలేకపోతున్నాను. అంటే మార్నింగ్ పూజ అయ్యి ఆఫీస్‌కి లాగిన్ అయ్యేసరికి అయిపోతుంది. అమ్మవారి దయ వల్ల అంటే గురువుగారి దీవెనలుంటే చేయగలుగుతామేమో ఇంకా ఎక్కువ అనేసి అనుకుంటున్నా. దానికి గురువుగారిని అడగాలి. సాధన అనేది ఎక్కువ టైం ఎలా పెంచుకోగలుగుతాము అనేది. దానికి గురువుగారు ఒకటే చెప్తారండి. ఇప్పుడు ఒకే రోజు ఎక్కువ సేపు కూర్చోలేము. ఈరోజు అరగంట చేశామంటే రేపు ఇంకొక 40 నిమిషాలు, ఒక 10 నిమిషాలు పెంచుకునేలాగా రోజు రోజుకి చూసుకోండి వీలైనంత వరకు అని చెప్తారండి. ఎందుకంటే ఒక్కరోజు హ్మ్. కూర్చొని మళ్ళీ రెండో రోజు కుదరలేదనకుండా, రోజు వీలైనంత హ్మ్. సమయం మాత్రము తగ్గకుండా చూసుకొని చేసుకోండి అంటారు. అలాగా. హ్మ్. మీరు ప్రయత్నం హ్మ్. చేయండి. మీరు పీఠం పేరు తలుచుకోండి. హ్మ్. గురువుగారి పేరు, గురు పరంపర. తప్పకుండా మీకు హ్మ్. కూర్చున్నా కూడా ఎటువంటి అడ్డంకులు రాకుండా ఇంకా సాధన ముందుకు వెళ్ళేలాగా అవుతుంది. హ్మ్. యాహ్! ఈసారి ట్రై చేసి నేనెప్పుడు స్టార్ట్ చేసినా గురుగారి పేరు తలుచుకుంటా. ఎందుకంటే మనకిచ్చారు కదా! మీరు పేపర్‌లో రాసిచ్చారు కదా! 11 టైమ్స్ అవును. గణపతి.
ఓంకారం చదవాలి. తర్వాత గురువుగారిని, తల్లిదండ్రులని కలుసుకోవడం. అందరిని ఓహ్! చేసే చేస్తున్నాను. ఆ! మంచిదండి. అలాగే చేసుకోండి. తప్పకుండా హ్మ్. ముందుకు వెళ్తుంది ఎక్కువ సమయమే. హ్మ్. అంటే మీరు పీఠం అమ్మవారిని చూసారు కదండీ! మన పీఠం యొక్క లోగో. ఆ అమ్మవారిని చూసినప్పుడు మీ అనుభవం కానివ్వండి, మీకసలు ఎలా అనిపించింది చెప్తారా? నాకు వెరీ ఫస్ట్ టైమ్ చూడగానే అది ఉగ్ర రూపం కదండీ! కాళీ, వారాహి అనేది. వారాహి అమ్మవారిది నాకు లాస్ట్ టైమ్ నవంబర్‌లో ఇండియా వచ్చాననమాట. వచ్చినప్పుడు మా అమ్మ నాకు వారాహిది విగ్రహం కొనిచ్చిందనమాట. వారాహి విగ్రహం కొనిచ్చినప్పుడు ఎందుకమ్మా విగ్రహం అంటే మాకు తెలీదు గదా! వారాహి ఎందుకమ్మా అంటే, మనకి దీర్ఘకాల ఇష్యూస్ ఉంటాయి గదా! ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా మొండి సమస్యలుంటే అలాంటివి కూడా అమ్మవారు తీరుస్తది. ఇది ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతదని చెప్పి ఇచ్చిందనమాట. అది నేను తెచ్చుకొని పెట్టుకున్నాను. నా గుడిలోనే పెట్టి రోజు పూజ చేస్తున్నాము దేవుడి దాంట్లో. కానీ ఇప్పుడు ఆహ్, కాళీ వారాహి త్రిశక్తి పీఠం నుంచి గురువుగారు దగ్గర నుంచి వచ్చిన ఫోటో అమ్మ నాకు పోస్ట్ చేసిందనమాట. అందులో ఏంటంటే, మనం కాళీ స్వరూపం ఒకటుంది కింద. అండ్ పైన వారాహిదేవి ఉంది. అండ్ నాగుపాము పడకలు ఆహ్, అండ్ ఆంజనేయ స్వామి ఆహ్, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇవన్నీ ఉన్నాయి కదా! అది చూసినప్పుడు నాకు ఫోటో గురించి అంత ఎక్కువ అర్థం కాలేదు కానీ, ఇవన్నీ ఎందుకు పెట్టారా అనిపిచ్చింది. దానికి విశిష్టత మాకు తెలీదు కదా! కాకపోతే హ్మ్. కాళీ, వారాహి త్రిశక్తి పీఠం అంటే కాళికాదేవి, వారాహిదేవి ఉంది. కానీ త్రిశక్తి పీఠం అంటే అర్థం అంటే ముగ్గురు అమ్మవాళ్ళు కలిపి అన్న అర్థం కదా! ఆహ్, అవును. మూడోది ఏంటా అనేది నాకు అది అర్థం కాలేదు. అంటే ఇలాంటి క్వెషన్స్ ఉన్నప్పుడు గురువుగారిని ఎలా అడుగుతామో తెలీదు కదా! సో, అదొక డౌట్ అయితే ఉందన్నమాట నాకు. త్రిశక్తి పీఠంకి గురువుగారే అంటే మన పీఠం అమ్మవారు ఎలా ఉండాలా అనేది గురువుగారే స్వయంగా డిజైన్ చేశారండి. దాని హుహు. గురించి వివరణ ఇస్తానని కూడా అన్నారు గురువుగారు. తప్పకుండా జూమ్ కాల్‌లో చెప్తారు. ఇది సాధకులందరూ కూడా తెలుసుకోవాలనుకున్నాము. కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాం. గురువుగారు అలాగే చెప్పారు. పూర్తిగా వివరణ హుహు. ఇస్తాను అని. ఓకే. తప్పకుండా మనకి అమ్మవారి రూపం గురించి కానివ్వండి అంతా వివరణ దొరుకుతుంది. సాధకులందరూ కూడా ఓకే. త్వరలోనే తెలుసుకుంటారు. ఓకే. అదే అమ్మవారే సరే. స్వయంగా గురువుగారి చేత తన రూపాన్ని అలాగా చేసుకున్నారు అనేది మా అందరికీ గూడా నమ్మకం. అలాగే గురువుగారు కూడా చెప్పిందదే. ఓకే. అదండి. హ్మ్. ఇంకా మీకు అంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఉంటుందా? గురువుగారి ఇచ్చిన వాటికి ఏమైనా పవర్ ఉంటుందా? అని అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటో చెప్తారా? ఆన్‌లైన్‌లో ఇచ్చినా, ఎక్కడిచ్చినా గూడా తనొక గురువుగారు ఒక సంకల్పంతో ఇచ్చారు అంటే దానికి ఖచ్చితంగా ఉంటుందనే నేను నమ్ముతాను. ఎందుకంటే అసలు నాకు తెలిసినంత వరకైతే ఒక మంత్ర దీక్ష ఉంటది. ఇట్లా ఉపాసకులకి అంటే ఇట్లా ఉపదేశం చేస్తారు అనేది మనం మామూలుగా బ్రాహ్మిన్స్‌కి ఆహ్, ఉపనయనం అలా చేసినప్పుడు ఉపదేశం చేస్తారు గదా! ఏదైనా గాయత్రి మంత్రం అట్లాంటివి హ్మ్. చేసినప్పుడు. అదే తెలుసు కానీ ఇట్లా గురువుగారు మన పేరుకి తగ్గట్టుగా ఒక మంత్రదీక్ష ఇచ్చి, అది మనకు పర్టిక్యులర్‌గా ఈ టైంలో చేయండి అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం ఇచ్చి చేయమన్నారు కదా! సో, అప్పుడే అర్థమైందనమాట. సో, ఆహ్, అమ్మవారి కృపతోని గురువుగారు దొరకడం, గురువుగారు మనకి మంత్రోపదేశం చేయడము, అది మనం డైలీ జపం సాధన చేసుకోవడము, మనకొచ్చిన అనుభవాలను బట్టి దానికి ఖచ్చితంగా పవర్ ఉంటదని నాకైతే అనిపిచ్చిందండి. ఓకే. అయితే మన ప్రతిరోజు సాధన అయిపోయాక ఎవరికైనా అనుభవాలొస్తే అవి గురువుగారికి చెప్పటము, వాటికి గురువుగారు మళ్ళీ వివరణ ఇవ్వటము అలా జరిగింది హ్మ్. కదండీ! అసలు హ్మ్. అదంతా చూసినప్పుడు గురువుగారు అలాగా చెప్పటం, దాని మీద మీ అభిప్రాయం చెప్తారా? ఇంతకుముందు చెప్పాను కదండీ! సో, హ్మ్. నాకైతే అది చాలా నచ్చింది. అంటే మనం చేస్తూ ఉంటే చాలా మందికి ఇప్పుడు నేను చేస్తూ ఉంటే నాకే క్వెషన్స్ ఒస్తాయి. ఆ క్వెషన్స్ ఎవరితోని చెప్పుకుంటాం మనం? దానికి ఆన్సర్స్ ఎవరిస్తారు? చాలా కలలొచ్చినా, ఏమొచ్చినా దానికంటూ మనకొకరికి ఆన్సర్ ఉండదు మనకి. మనమే అనుకుంటాం. అయ్యో! నాకు ఈరోజు ఇలా వచ్చిందని మన అక్కలతోని, చెల్లెళ్ళతోని, ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకుంటాం. వాళ్ళకి కూడా దానికి ఆన్సర్ తెలియదు. కొందరు తెలిస్తే చెప్తారు. లేకపోతే లేదు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిరోజు మనకొచ్చిన అనుభవాలు జపసదనలో చేసిన అనుభవాలు ప్రతిరోజు గురువుగారు ఖచ్చితంగా అడిగి తెలుసుకోవడం. అండ్ ఖచ్చితంగా మనం చెప్పాలి అని చెప్పి
అంటే చాలా మందికి టైం ఉన్నా, ఉండకపోయినా గురువుగారికి తెలుసుకోవాలనే కోరిక మనకు కూడా చెప్తే, మన అనుభవాలు షేర్ చేసుకుంటే మనకు గూడా అదేంటో తెలిసిపోద్ది. గురువుగారు ఒక రూల్ పెట్టారు గదా! ఖచ్చితంగా షేర్ చేయాలి. అండ్ లీడర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అనుభవాలు సేకరించి, ఆ అనుభవాలన్నీ అందరికీ షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ ఒచ్చి, అందరూ కూడా అనుభవాల నుంచి నేర్చుకుంటారు. చేయాలనే తపన ఉంటదని ఒక ఉద్దేశంతో ఒక మంచి థాట్‌తోని అందరికీ ఆహ్, షేర్ చేశారు కదా! అదైతే చాలా బావుందండి. మన సమస్యలు మనకున్న డౌట్స్ అన్నీ తీరిపోతాయన్నమాట దాంతోటి అని అనిపిచ్చింది నాకైతే. ఓకే. మంచిదండి. అయితే మీకు మంత్ర సాధనకి ముందు కానీ, ఆ సాధన చేస్తున్నప్పుడు నవరాత్రి దీక్ష ఏమైనా ఇబ్బందులు కానీ, పరీక్షలు అలాంటివి వచ్చాయా అండి? వాటిని ఏ విధంగా ఆ! ఎదుర్కొన్నారు? నాకైతే పరీక్షలాగైతే ఏం అనిపిచ్చలేదండి. హ్మ్. ఫస్ట్ డే అయితే ఒకటే బాధ ఉండేది. ఏంటంటే నాకు ఫ్లైట్ నార్మల్‌గా రైట్ టైమ్‌కి రావాల్సింది. ఆ రోజు డిలే అయింది ఫ్లైట్. డిలే అయిన తర్వాత నేను ఇంట్లో వచ్చి గురుగారన్నారు గదా! పెట్టుకోమని చెప్పారనమాట. నువ్వెప్పుడెళ్తే అప్పుడెళ్లి ఇంట్లో నైవేద్యం చేసి పెట్టమని చెప్పారనమాట. హ్మ్. నేను ఇంటికెళ్ళి ఆహ్, నేను ముందే కోకోనట్స్ అన్నీ ఇంట్లో అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఎళ్ళగానే మళ్ళీ అంతా క్లీన్ చేసి అన్నీ చేసి ఆహ్, పెట్టుకో అంటే సంకల్పం ఉంటే మనం ఏదైనా చేయొచ్చనే దానికి నిదర్శనం ఏంటంటే, నాకు ఫ్లైట్ లేట్ అయినా కూడా ఫ్లైట్ లేట్ అయింది. ఫస్ట్ వన్ థింగ్. సెకండ్ వచ్చేసి పికప్ చేసుకోవడానికి ఫ్రెండ్ వచ్చేవాడు. ఆయన ఆల్రెడీ వచ్చి వేరే ఎక్కడో వెయిట్ చేస్తుండి, మళ్ళీ రిటర్న్ రావడానికి ఆయన కోసం మేము ఇంకొక 45 మినిట్స్ వెయిట్ చేసాం. మళ్ళీ మా ఇంట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి రావడానికి 1 అవర్ పట్టింది. సో, ఇదంతా అమ్మవారు కావాలని పరీక్ష పెట్టిందా అని అనిపిచ్చింది. అంతలో కూడా ఆహ్, ఇప్పుడు లేట్ అయితే నైట్ అయితే హస్బెండ్స్ అంటారు గదా! ఎందుకిప్పుడు చేయడం రేపు పొద్దున చేసుకో అంటారు గదా! నేను అలా హ్మ్. అన్నాను కూడా. నేను అలా కాదు. నేనిప్పుడే చేసుకోవాలి. మళ్ళీ డే అయిపోతదని జెప్పేసి. అండ్ ఇంకొకటి అనిపించిందేంటంటే ఆహ్, అమ్మవారికి దర్శనం కాడి మనకు అమ్మవారిది ఆహ్, ఎక్కడ టెంపుల్స్‌లో కూడా దర్శనం అనేది నైట్ టైమ్‌లోనే అయితది. నైట్ టైమ్‌లోనే అమ్మవారిది పవర్ ఉంటదని చెప్పారు గదా! సో, నేను మా ఇంట్లో నైట్ టైమే పెట్టుకున్నా అనమాట. అది తెలుసో తెలవకనో నాకలా రాత్రి పూటనే అమ్మవారిని పెట్టుకున్నా నేను. రాత్రి ఓకే. జపసాధన అన్నీ చేసి చేసుకున్నాను. సో, పరీక్షలు పెట్టి కూడా అమ్మవారిని ఎలాగైనా పెట్టగలిగాను అని ఒక ఇదుందనమాట నాకు. హ్మ్. అయితే గురువుగారు నవరాత్రిలో అమ్మవారికి కొన్ని చేయమన్నారు కదండీ! అంటే గోరింటాకు పెట్టటము, ప్రత్యేకంగా కొన్ని నైవేద్యాలు హ్మ్. చెప్పటము. ఆ గోరింటాకు పెట్టమన్నప్పుడు అసలు మీకెలా అనిపించిందండి? ఏ ఏ విధంగా ఫీలయ్యారు? నాకొక క్వెషన్ గోరింటాకు పెట్టాలంటే మనం గోరింటాకు ఎలా పెడతాం? ఫోటోకి పెట్టడము. అసలెలా పెట్టాలో నాకర్థం కాలేదు ఫస్ట్ చెప్పినప్పుడు. ఆ హ్మ్. తర్వాత నేను ఆహ్, హ్మ్. మీరు మణిగారిని అడిగి తెలుసుకోమంట. అంటే ఒక బౌల్‌లో పెట్టి అమ్మవారికి ఆఫర్ చేయాలని చెప్పారు గదా! హ్మ్. సో, నాకిక్కడ గూడా ఒకటి ఆహ్, ఒక అనుభవం ఏంటంటే అది రియల్లీ నాకు అనిపిచ్చింది. అది రియల్‌గా నాకు చాలా సంతోషం అనిపిచ్చిందేంటంటే పెట్టినప్పుడు మామూలుగా అమ్మవారికి స్వామివారికి ఆఫర్ చేశాము 2 బౌల్స్‌లో పెట్టి. తర్వాత నాకెందుకో పెట్టాలి అన్న ఫీలింగ్‌తోని జస్ట్ చేతులు ఉంటాయి కదా! అక్కడ కొంచెం అట్లా అంటించామనమాట ఫోటోస్‌కి. కాకపోతే మాకు గోరింటాకు ఫ్రెష్ గోరింటాకు దొరకదు కాబట్టి పౌడర్స్ దొరికాయన్నమాట. నేను పౌడర్స్‌ని నా దగ్గరున్న ప్యాకెట్ కట్ చేసి ఫ్రెష్ ప్యాకెట్ కట్ చేసి కలిపాను. రియల్‌గా కలిపినప్పుడు మామూలు గోరింటాకు నూనె గూడా చేయితోని ఇలా అంటాం గదా! సో, కలిపినప్పుడు మంచిగా కలిపాననమాట. అసలు కొంచెం గూడా ఎర్రగా కాలేదండి. సో, నాకు బాధనిపిచ్చింది. అయ్యో! ఇంత గూడా ఎర్రగా కాలేదేంటి? నేను లెమన్ జ్యూస్ కలిపాను. కర్డ్ అన్నీ కలిపి పెట్టాను ఎర్రగవ్వడం కోసం. అయినా గూడా కొంచెం గూడా అవ్వలేదనమాట కలిపినప్పుడు. మామూలుగా టచ్ చేస్తే అవుద్ది గదా! సో, ఎందుకో అవ్వట్లేదు ఇది ఓల్డ్ అనుకోని తీసేసి మళ్ళీ ఇంకొక ప్యాకెట్ కట్ చేసి మళ్ళీ కలిపా అనమాట. అప్పుడు గూడా ఎర్రగా కాలేదు. నేను అమ్మవారి దగ్గరికెళ్ళి ఒకటే అనుకున్నా. అమ్మ గురువుగారు గోరింటాకు ఈరోజు ఆఫర్ చేస్తే మంచిదని చెప్పారు ఫ్రైడే రోజు. నేను పెడుతున్నా తల్లి. ఎలాగైనా మంచిగా ఎర్రగా పండేలాగా చెయ్యి తల్లి. నా దగ్గరుంది ఇదే. నా దగ్గర ఇంక వేరేది లేదు. మాకు వేరే ఆప్షన్ గూడా లేదమ్మా. నా దగ్గరలో ఉన్నది నీకు తీసుకొచ్చి పెడుతున్నా తల్లి ఆహ్, అని ఆఫర్ చేసి మొక్కుకొని పెట్టా అనమాట. సాయంత్రం నైట్ అయిన తర్వాత అమ్మవారికి ఆఫర్ చేసిన తర్వాత మనం తీసి పెట్టుకోవాలన్నారు కదా! ఖచ్చితంగా. నేను తీసుకొని నైట్ పెట్టుకున్నానండి.
మార్నింగ్ అయ్యేసరికి ఎంత ఎర్రగా పండిందంటే నేనే షాకయ్యా. ఇంత ఎర్రగా ఎలా పండింది? అసలు టచ్ చేస్తే కూడా కాలేదు. అప్పుడు ఇలా టచ్ చేయగానే ఎర్రగా అయిందనమాట. సో, నాకప్పుడు అనిపిచ్చింది. ఇది అమ్మవారి ఆహ్, కృపనే, అమ్మవారిది దయ ఉంది. నేను అనుకున్నాను కదా! పండట్లేదని. ఇలా పెట్టగానే పండిందేంటా అని షాకయ్యా నేనైతే. ఎంత సేపట్లో పండిందంటే, ఇంత ఫాస్ట్‌గా పండిందసలకి. నాకే నమ్మబుద్ధి కాలేదు. సో, అయితే అలా అమ్మవారి అనిపిచ్చింది. అనుగ్రహం అండి. అయితే ఆ! ఉద్యాపన కార్యక్రమం ఎలా జరిగిందండి మీకు? అదే ఉద్వాసన అమ్మవారికి? అదే చెప్పాను గదండీ! ఉద్వాసన వచ్చేసరికి నేను మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టానండి. మార్నింగ్ నుంచి నైవేద్యాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసా. అమ్మవారికి నేనొక 11 ఐటెమ్స్ ప్రిపేర్ చేశా అనమాట. మార్నింగ్ నుంచి అందరిని పిలిచాం కదా! అమ్మవారికి కూడా అన్ని రకాల నైవేద్యాలు చేయాలని జెప్పేసి అన్నీ గురువుగారు చెప్పినవి, అది కాకుండా కొన్ని కర్రీస్ అన్నీ అందరికి భోజనాలు పెట్టడం కోసం అన్నీ రెడీ చేసి పెట్టా అనమాట. వాయినాలు గూడా అన్నీ రెడీ జేసి పెట్టాం. ప్రతి ఒక్కటి అక్కడ పెట్టేసాము. అన్నీ పెట్టిన తర్వాత నాకు పడలేదండి. సో, హ్మ్. నేను చేయలేకపోయాను. కానీ చాలా బాధపడ్డాను. కాకపోతే నాకు గుర్తొచ్చింది. మీకు గూడా షేర్ చేశాను కదా! మా వారు అలా అవును. అనడం వల్ల అమ్మవారే మా వారితోని చేపిచ్చుకోవాలని చెప్పేసి నేను ఇంకొక 10 మినిట్స్ అయితే అమ్మవారికి ఆఫర్ కూడా చేసేదాన్ననమాట ఉద్వాసన. అన్నీ ఇచ్చేదాన్ని. కానీ నాకలా అప్పుడే అలా అవ్వడము హ్మ్. తర్వాత మా హస్బెండ్ లిటరల్లీ ఇక్కడ ఉన్న ప్రీస్ట్‌లందరికీ కాల్ చేసాడనమాట. ఎందుకంటే తను చేయలేడేమో, ఇది కొత్త పూజ అని చెప్పేసి ఒక 5, 6 ప్రీస్ట్‌లకి కాల్ చేసాడనమాట. అందరికి కాల్ చేసి అందరూ బిజీగున్నాం. మేమిప్పుడు రాలేమని చెప్పారు. అది కూడా ఒక ఛాలెంజింగ్ లాగా అనిపించింది. నేను చెప్పాను ప్రీస్ట్‌లెందుకు కాల్ చేయడం? ఇది మనమే చేయాలి. గురువుగారు మనకి ప్రాసెస్ కూడా పంపించారు. మీరు చేసేయండి ఏం కాదు అంటే, కాదు కాదు వాళ్ళందరికీ కాల్ చేస్తా. వాళ్ళు ఒకవేళ కుదరకపోతే అప్పుడు నేను చేస్తా అన్నారనమాట. సో, నేను మనసులో అనుకున్నా. మేబీ ఇదేమన్నా కోరిలేటెడ్ అవుతుందా ఇట్లా అని. లిటరల్లీ ఆహ్, అమ్మవారి దయ వల్ల అంటే అమ్మవారు అలా మా మా హస్బెండ్ చేసిన కామెంట్ వల్ల అంటే నేను దీనికి సపోర్ట్ చేయను. నీది నువ్వు చేసుకో అన్నారు కదా! అన్నందుకు చూసారా ఇంతవరకి ఏమీ అవ్వలేదు. ఆహ్, ఆ టైంలో నాకు అవ్వడము మా హస్బెండే ప్రీస్ట్‌లకి కాల్ చేసినా వాళ్ళు గూడా అవైలబుల్ లేకపోవడము, మా హస్బెండే కూర్చొని ఏ టు జెడ్ మొత్తం అన్నీ నన్ను మరీ అడిగి నేను ఆ ప్రాసెస్ అంతా మా వారికి ఫోన్‌లో పంపిస్తే మొత్తం చేశారు అంతా ఓపికగా. నైట్ 11:30, 12 వరకి అన్నీ చేసి ప్రాసెస్ అంతా చేసి హ్మ్. అన్నీ క్లీన్ చేసేసి ఎక్కడెక్కడ పెట్టేసి మళ్ళీ మార్నింగ్ 3:30కే లేచి గురుగారు చెప్పినట్టుగా పసుపు నీళ్ళతోని స్నానం చేయాలి అని చెప్పారు కాబట్టి తను పసుపు తీసుకెళ్ళి మరీ పసుపు నీళ్ళతోని స్నానం చేసి అమ్మవారికి ఎలా చేయాలో అన్నీ అలానే చేసి పెట్టారనమాట. సో, నాకది మాత్రం తర్వాత నాకింత గూడా ఏ ఫీలింగ్ లేదు. నేను చేయలేకపోయానని నేను కొంచెం గూడా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే, నా బదులు మా హస్బెండ్, మా పిల్లలు అందరూ కలిసి మంచిగా చేశారనమాట. అదొక సంతోషం అనిపిచ్చింది. ఒక్కటే నేను చేయలేకపోయానని బాధపడ్డాను. కాకపోతే గురువుగారు చెప్పినట్టుగా ఆహ్, నేనైతే నిజంగా చేయలేకపోయి అంటే చెయ్యొద్దు అని ఉండేదుంటే, నేను అమ్మవారికి నైవేద్యాలు గూడా చేయలేకపోయేదాన్ని. ఉద్వాసనకి అన్నీ రెడీ గూడా చేయలేకపోయాను. ప్రతి ఒక్కటి నా చేతుల ద్వారా నేను చేపిచ్చుకున్నాను. ఓన్లీ ఆఫరింగ్ మాత్రం చేయలేకపోయానని అనుకున్నానంతే. అంతకు మించి నేను అసలు దాని గురించి ఫీల్ కూడా అవ్వలేదు. ఎందుకంటే 9 డేస్ అన్ని మార్నింగ్ పూజ గూడా చేసుకున్నాను. జపసాధన గూడా చేశా అనమాట. మామూలుగా ఆ రోజు బిజీ ఉండి చెయ్యకుండా పర్లేదని చెప్పారు గురువుగారు. బట్ నేను మార్నింగ్ గూడా జపసాధన చేశాను. అన్ని పూజలు చేసుకొని సాయంత్రం దానికి నేను చేయలేకపోయాను. మిగిలినదంతా చేశాను. అండ్ నెక్స్ట్ డే అమ్మవారిని మనం పంపించడమే గదా! పొద్దున్నే పంపించాం కాబట్టి నాకక్కడ వెళ్తి అనేది కనిపించలేదనమాట. సో, నేను సాటిస్ఫై అయినా. అండ్ మా లీడర్‌ని అడిగినా, ఎవరినడిగినా "మీరు చేసేంత వరకు చేశారమ్మా. ఇది అమ్మవారి కృపనే." అండ్ మా హస్బెండ్‌కి నేను కాల్ చేశా. నేను పైన ఉన్నానన్నమాట. కింద ఈయనకి కాల్ చేసి అడిగితే, "ఇదంతా ప్లాన్డ్ లాగా అనిపిస్తుంది నాకని" అన్నారన్నమాట. సో, బేసికల్‌గా ఆయన అలా ఎందుకన్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అమ్మవారే ఇలా చేపిచ్చింది అని అన్నారన్నట్టుగా అన్నారన్నమాట. సో, అది నా అయితే అనుభవం. కొంతమంది మనకి మొదటి రోజు మంత్రం తీసుకునే సమయానికి కారణాల వల్ల చేసుకోలేకపోయారండి. కొంతమంది హ్మ్. సాధన మొదలుపెట్టి మూడో రోజు, నాలుగో రోజు వల్ల అడ్డంకుల వల్ల ఆగిపోయారు. వారన్నీ అనుభవాలు విన్న తర్వాత గురువుగారు కూడా మనకి చెప్పారు బాధపడకండి అని.
అది హ్మ్. విన్నప్పుడు అసలు మీకెలా అనిపిచ్చింది? తర్వాత మీకెప్పుడైతే ఇలాగ ప్రాబ్లమ్ వచ్చిందనుకున్నారో అప్పుడు రిలేట్ అయిందనుకున్నారా? ఆ! మెయిన్‌గా యాక్చువల్‌గా ఆహ్, నాదసల ఆహ్, ఆ డేట్ కూడా కాదండి. నాది ఇంకా 2 డేస్ తర్వాత. కాపోతే ఎప్పుడైతే గురుగారు పెట్టారో ఆహ్, మామూలుగా అందరితోని విన్నదేంటంటే వారాహి నవరాత్రులు చాలా పవర్‌ఫుల్. అది ఆహ్, మనకి మనం చేయలేము. దానికి చాలా నియమ నిబంధనలుండాలి. చాలా జాగ్రత్తగుండాలి. అలా అన్నీ చెప్పారనమాట. అది చాలా ఉగ్ర రూపము, చాలా కష్టమైతది. ఇట్లా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు చేస్తారు. అది కొంచెం భయంకరంగుంటది. అలా ఇలా అని చెప్పి కొంచెం అందరూ చెప్తారు గదా! కొంచెం నాకు భయమేసింది. కాకపోతే ఇక్కడ గురువుగారు పెట్టారు కదా! మామూలుగా ఇట్లా "ఏం బాధపడకండమ్మా. ఇలా అయినా కూడా ఏమీ అవ్వదు. కొంతమంది చాలామంది చేయని వాళ్ళు గూడా ఉన్నారు. మీకు మంత్రదీక్ష తీసుకొని మీరు ఇక్కడి దాకా వచ్చారంటే అది అమ్మవారి కృపనే. అస్సలు చేయని వాళ్ళతో పోల్చుకుంటే మీరు అట్‌లీస్ట్ ఇవైనా చేశారు కదా!" అని చెప్పి మనల్ని మోటివేట్ చేశారు గదా! నాకది చాలా మంచిగా అనిపిచ్చింది. అంటే గు స్వయంగా గురువుగారే మన బాధ తెలుసుకొని మనకి ముందే నోట్ పంపించారా అన్నట్టు అనిపిచ్చింది. ఎందుకంటే నాకిలా అవ్వగానే మా కమ్యూనిటీలో ఒక అమ్మాయి కొంచెం నాలాగా కొంచెం పూజలు చేస్తదనమాట. ఆమెకు చెప్పగానే తనేమందంటే, "ఓహ్! అలా అయితే నువ్వెలా చేస్తావు ఇప్పుడు? నువ్వు చెయ్యొద్దు. నువ్వు ఉద్వాసనలు ఏమి ఇవ్వద్దు. నువ్వెలా ఉంటావు? అవన్నీ తీసేయాలి. ఇప్పుడు నువ్వెలా చేస్తావు?" అన్నట్టుగా నెగెటివ్‌గా మాట్లాడింది. మాట్లాడేసరికి నాకు చాలా బాధనిపిచ్చింది. అరే! నేనింత చేశాను తనెందుకిలా అంది అని. బాధపడ్డాను. ఆహ్, కానీ అప్పుడు గురుగారు పంపించిన ఏదైతే వాయిస్ రికార్డింగ్ ఉందో, నేనెమ్మటే ఆ అమ్మాయికి పంపించాను. దీనికి దానికి సంబంధం ఉండదు. మనకెంత వరకి లేకపోతే అమ్మవారి కృప లేకపోతే ఇక్కడి దాకా చేసేవాళ్ళమే కాదు. మా గురువుగారే మాకు చెప్పారు అని చెప్పి ఆ అమ్మాయికి పంపించిన తర్వాత అప్పుడు ఆహ్, తను రావడమే లేట్‌గొచ్చిందనమాట. వచ్చి తీసుకుంది కాకపోతే వాయినము. కానీ తను చెప్పిన దానికి నేను కొంచెం ఫీలయ్యాను. కానీ గురువుగారిది ఆల్రెడీ రికార్డింగ్ ఉండడంతోని అది నాకొక మంచి సపోర్ట్ అనిపిచ్చింది. అవునండి. అంటే అదే మనకి అవగాహన లోపం వల్ల ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ప్రతి దానికి కూడా గురువుగారు సందేహాలకి సమాధానాలివ్వటము, ప్రతి చిన్నదానికి కూడా గురువుగారు అంతే బాధ్యతగా తీసుకోవటం. ఇలా అంటే వచ్చిన వాళ్ళు చాలా మంది బాధపడ్డారండి. వాళ్ళు 9 రోజులు పూజ చేసుకోలేకపోయానే అని. హ్మ్. అందుకే హ్మ్. వారందరికీ తగినట్లు గురువుగారు అలాగా ఇవ్వటం జరిగింది. హ్మ్. మంచిదండి. అయితే మీ వారి చేత కార్యక్రమం జరిగింది గదండీ! ఉద్యాపన కానివ్వండి, దిష్టి హ్మ్. తీయటం హ్మ్. అసలా వారేమైనా హ్మ్. వారి అనుభవాలు పంచుకున్నారా? ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు స్వయంగా మీతో? లేదు అమ్మవారికి దిష్టి అడగలేదండి. తీయమనటం మనము. అంటే అదంతా మాకు కొంచెం కొత్తగా అనిపిచ్చింది. మామూలుగా ఆ! నవరాత్రి చేసినప్పుడు నార్మల్‌గా నవరాత్రి చేసేస్తాము. దసరా రాగానే అమ్మవారిది దీపం కొండెక్కగానే మనం ఇంట్లో అన్నీ నార్మల్‌గా చేసుకుంటాం గదా! కానీ ఇది మాత్రం అమ్మవారి ఇన్ని రోజులు కూర్చున్నారు. ఎందుకంటే ఇది గుప్త నవరాత్రులని గురుగారే చెప్పారు గదా! ఎవరికీ చెప్పొద్దు. ఎవరికీ మనం ఇలా చేస్తున్నామని చెప్పొద్దు అని చెప్పి అన్నారు అన్నారు కదా! తర్వాత హ్మ్. మనం ఒకసారి నాకనిపించిందేంటంటే వాయనానికి అందరిని పిలిచినప్పుడు అమ్మవారిని చూసి మొక్కుకుంటారు గదా! అందరూ అమ్మవారిని చూడడం వల్ల అమ్మవారికి దిష్టి తగిలింది. సో, అందుకే ఆ దిష్టి మొత్తం తీసి వేసేస్తే అమ్మవారికి దిష్టి పోతది. ఇంతమంది కళ్ళు అమ్మవారి మీద పడ్డాయి కదా! సో, అందుకే తీపిచ్చారు. అంటే ఇదంతా ఒక కొత్త ప్రాసెస్ లాగా అనిపించిందనమాట. మామూలుగా కూడా అంటే చిన్న చిన్న పిల్లలకి చాలామంది చూస్తే దిష్టి తగిలిందనుకుంటాం గదా! అవును. అట్లనే అవును. అమ్మవారిని కూడా ఇంతమంది చూసారు. సో, అందుకే దిష్టి తీసేయాలి అని అన్నారేమో లాస్ట్‌కి అని హ్మ్. నేననుకున్నా అనమాట. హ్మ్. కాకపోతే నేను స్వయంగా కళ్ళారా చూడలేకపోయాను. కాకపోతే నాకు చాలా బాగా అనిపిచ్చింది. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పారేంటంటే ఆహ్, "ఇది రూపాయి ఈ పూజ చాలా కొత్తగా ఉంది. మీ ఇంట్లో అంతా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది." అంటే ఒక 15, 20 మెంబర్స్ కలిపి లలిత పారాయణ చేశారు ఇంట్లో. సహస్రనామాలు చదివారు. ఆ వైబ్రేషన్స్ అన్నీ బాగా మంచిగా అనిపించినాయన్నమాట. అందరూ అదే అన్నారు. అండ్ నాకొకటి బాగా నచ్చిందేంటంటే ఇంట్లో ధూపం వేసినప్పుడు ఒక మంచి ఫీలింగుండే. నేనెప్పుడు అంటే ఇక్కడ యూఎస్‌లో ధూపమేస్తే ఫైర్ అలారమ్స్ మోగుతాయన్నమాట ఇమ్మీడియేట్‌గా. ఆహ్, ఎ అసలు ఇంట్లో మేమసలు వేయనిచ్చేవాళ్ళం. ఒక చిన్న సాంబ్రాణిది కూడా పెట్టేవాళ్ళం కాదన్నమాట. చిన్న చిన్న మనకి రెడీమేడ్ దొరుకుతాయి గదా! అవి గూడా ఎక్కువ పెట్టం.
అలాంటిది గురువుగారు చెప్పారని చెప్పి రియల్‌గా సాంబ్రాణి వేసి వెలిగిచ్చేసరికి చాలా పొగొచ్చేది. కాకపోతే ఆహ్, ఫైర్ అలారం మోగకుండా ముందే అన్ని విండోస్, డోర్స్ అన్ని తెరిచి పెట్టేవాళ్ళం. ఇల్లంతా ఇట్లా ధూపంతో నిండినట్టు అసలు భలే అనిపిచ్చేదండి అది మాత్రం. మంచి పాజిటివిటీ, ఆ మంచి వాసన అసలు ఆ 9 డేస్ అయితే భలే అనిపిచ్చింది. ఈవెన్ పిల్లలకి ఇంటికెవరైనా వచ్చినా కూడా కొన్ని రోజుల వరకి ఆ స్మెల్ పోలేదనమాట ఇంట్లో. చాలా బావుంది అని జెప్పారనమాట. అయితే మళ్ళీ అమ్మవారిని సాగనంపే కార్యక్రమం కూడా ఉంది కదండీ! అది చేసేటప్పుడు హ్మ్. కూడా మీరు దగ్గరుండి అంటే చెప్పారా ఏ హ్మ్. విధంగా చేయాలి మీ వారికి అని? ఆ! మీరు పంపించిన పేపర్ ఉంది గదండీ! అది మొత్తం అవును. ఇచ్చాము. మా హస్బెండ్ అంతా ఫాలో అయ్యారు. అండ్ ఈయనకి కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు మీరు అందుబాటులో లేరు. కాకపోతే ఇండియాలో ఆల్రెడీ హ్మ్, మీకు మార్నింగ్ అంటే మాకు నైట్ కదా! మళ్ళీ అవును. మాకు మార్నింగ్ అంటే మీకు ఈవినింగ్ అయిపోయింది. అంటే మీరు ఆల్రెడీ చేసేసారది. ఆ ప్రాసెస్ అంతా. హ్మ్. మీరు చేసిన తర్వాత మేము చేసాం కాబట్టి మా చెల్లి వాళ్ళకి కాల్ చేసి మా హస్బెండే కనుక్కున్నారనమాట. మా అక్క ఇక్కడే ఉంటది కదా! తను గూడా లేచి ఉంటే వాళ్ళతోని ముందే కాల్ పెట్టుకొని ఎలా చేయాలి అని వాళ్ళతోనడిగి చేశారనమాట. హ్మ్. కానీ ఓకే. మా హస్బెండ్ గూడా అప్పుడలా అన్నారు గానీ తను పూజలవి చేస్తారనమాట. చేసినంత వరకైతే చాలా చేశారు తర్వాత. నాకనిపించింది అమ్మవారే స్వయంగా చేపించుకున్నారు. నెక్స్ట్ టైమ్ చూస్తా అంటే ఈసారి తను గూడా నాతోని కలిసి పాడి అన్నీ చేస్తారనేది అనుకుంటున్నా. ఓకే. అయితే మన పీఠం తరపున కొన్ని కార్యక్రమాలు మీరు వినే ఉంటారు మీ అమ్మగారి ద్వారా. అంటే అన్న సంతర్పణ గురించి హ్మ్. కానివ్వండి. హ్మ్. అసలు దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా? అభిప్రాయం అంటే అన్న సంతర్పణ కాశీలో ఇచ్చారు. రీసెంట్‌గా కురవిలో గూడా ఇచ్చారు కదా! సో, హ్మ్. అది ఒక మంచి ఆహ్, ఏమంటారు? ఇదొక మంచి ఆహ్, అభిప్రాయం. ఎవరికైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ వీళ్ళు వెళ్లి మన పీఠం తరపున వెళ్లి వండి వాళ్ళందరికీ సేవ చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం ఉంది. ఆ! నాకు అంటే నేను డైరెక్ట్ చూడలేదు కాబట్టి నాకు దాని గురించి అనుభూతులు తెలీదు కానీ, అది హ్మ్. ఒక మంచి ప్రోగ్రామ్ లాగైతే అనిపిచ్చిందండి. అంటే ఓకే. అందరికి అనుభూతులు కాదు. అసలొకటి పీఠం తరపున చేయటం హ్మ్. అనేది అన్న సందర్పణ అది అసలది ఆ! విన్నప్పుడు మీ అనుభవం అంతే. హ్మ్. విన్నప్పుడైతే మంచిగా అనిపించింది. అది ఒక మంచి ఆహ్, ఆహ్, ఎవరికైతే అక్కడ గుడి ముందు చాలా మంది పేదవాళ్ళుంటారు, ఫుడ్ లేని వాళ్ళుంటారు. వాళ్ళకి ఒక మోటోతోని అన్నం హ్మ్. పెంచడం అనేది మంచిది కదండీ! అందరూ మళ్ళీ హ్మ్. రిటర్న్ తరపున వీళ్ళందరూ టైమ్ స్పెండ్ చేసి 2 డేస్ అక్కడికి వెళ్లి ఉండి సేవ చేయడం అనేది కూడా అది గొప్ప కార్యక్రమం కదా! హ్మ్. ఇంతకుముందు మా మమ్మీ వెళ్ళినప్పుడు మేము ఒకటే ఆలోచించేవాళ్ళం ఏంటంటే తను ఇప్పుడు ఏజ్ పెరుగుతుంది కదా! అలా వెళ్తే తనకి హెల్త్ ఏమైతదని ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం మేమేం అనట్లేదండి. ఆహ్, అంటే మాకు గూడా అర్థమైంది గదా! ఎళ్లి చేయమనే అంటున్నాము. చేయమనంటే "నీది చూసుకొని చెయ్యమ్మా" అని చెప్తున్నామనమాట. అది ఒక ఓకే. సేవ లాగానే భావిస్తున్నాం. హ్మ్. అయితే గురువుగారి వీడియోస్ విన్నారు కదండీ! అంటే మనకి విధి విధానాలు చెప్పటం కానివ్వండి, హ్మ్. అలాగే మనకి ఉద్వాసన కార్యక్రమం రోజు ఎలా చేయాలని చెప్పి, మళ్ళీ పిల్లల్ని ఏ విధంగా ఇప్పటినుంచే మన సనాతన ధర్మంలో భాగంగా పెంచాలి అని కొన్ని చెప్పారు కదా! అది హ్మ్. విన్నప్పుడు దాని మీద మీ అభిప్రాయం చెప్తారా? గురువుగారు చెప్పింది మీకెలా అనిపిచ్చింది? సో, బేసికల్‌గా అయితే మేము ఆహ్, యూఎస్‌లో పెరుగుతున్నాం. అంటే మా పిల్లలొచ్చేసి యూఎస్‌లో పెరుగుతున్నారు కదా! ఇక్కడంతా కొంచెం ఫాస్ట్ కల్చర్ అంతా కొంచెం జనరేషన్ అంతా డిఫరెంట్‌గా ఉంటది గదా! మన పద్ధతులు, మన సాంప్రదాయాలు పిల్లలకి తెలియదు కాబట్టి మా ఇంట్లో అంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి గూడా పిల్లలకి మేము నేర్పించిందేంటంటే ఆహ్, మోరల్స్, వాల్యూస్ అనేవి ఎక్కడికి వెళ్ళొద్దు. పిల్లలకి కూడా అన్నీ తెలియాలని చెప్పేసి మనకెంత ఉన్నా, ఎంత తిరుగుతున్నా అంటే కార్‌లలో ఎక్కడున్నా కూడా డౌన్ టు ఎర్త్ ఉండాలనేది మేము నేర్పించామనమాట. కంఫర్ట్స్‌కే కాకుండా అలా నేర్పిస్తూ వస్తున్నాం. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మేము ప్రజ్ఞ అనే ప్రోగ్రామ్ పెట్టామనమాట. మా పిల్లలకి స్కూల్‌కి వెళ్ళినా చాలామంది పిల్లలు స్కూల్‌కెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ చెప్తున్నా నేను. పిల్లలు స్నానం చేయకుండా ఎళ్ళిపోయి ఎందుకంటే చలి ఉంటది కాబట్టి మార్నింగ్ చేపియరు. లేవగానే పంపించేస్తారు. ఈవినింగ్ వచ్చినాక చేపిస్తారు. మా పిల్లలకి మేము అలా నేర్పించలేదు. ఏదేమైనా మార్నింగ్ లేచి వాళ్ళవన్నీ పనులు చేసుకొని, పూజ చేసి
విష్ణు సహస్రనామాలు, పిల్లలు అబ్బాయిలు కాబట్టి విష్ణు సహస్రనామాలు చదివిపిచ్చి ఆహ్, ఆహ్, ఖచ్చితంగా రోజు పూజ చేసే శివుడికి కూడా అభిషేకం చేస్తారనమాట పిల్లలు. అభిషేకం చేసి పూజ చేసుకొని స్కూలుకెళ్తారు వాళ్ళు. అదైతే మేము నేర్పించామండి. అండ్ గురువుగారు చెప్పిన విధంగా మేము అట్‌లీస్ట్ కొంచెం ఫాలో అయితున్నాం కాబట్టి, మేము చేస్తున్నాము ఆల్రెడీ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఓకే. మంచిది. ఇంకా మీరేమన్నా మన పీఠం గురించి కానివ్వండి, గురువుగారి గురించి కానివ్వండి, మన సనాతన ధర్మం గురించి కానివ్వండి, ఏమైనా చెప్పాలనుకుంటే మీ అనుభవాన్ని పంచుకోవచ్చు. నేను ఆల్రెడీ అంతా కవర్ చేశాను కదా! అంటే మొత్తం పర్లేదు. గురువుగారి మీకేమైనా గురించి. చెప్పాలనుకుంటే ఆ! చెప్పండి మీ ఇష్టం. హ్మ్. అదే. చాలా నాకు ద తెలిసినంత వరకి నేనైతే నా అనుభూతులన్నీ ఆల్రెడీ నవరాత్రులు చేస్తున్నప్పుడు గురువుగారితోని పంచుకున్నాను. ఆహ్, న్ న్ నేనేమనుకుంటున్నా అంటే గురువుగారితోని ఇన్ని రోజులు మాట్లాడడం అంటే డైరెక్ట్ మాట్లాడకపోయినా ఇండైరెక్ట్‌గా మాట్లాడాం కదా! అండ్ మన సందేహాలు పంపిస్తే గురువుగారు ఆన్సర్స్ చెప్పారు. ఆహ్, మాకు అనుగ్రహం ఉండి గురువుగారు మనకి దర్శనం ఇస్తారా? అంటే ఫస్ట్ గురువు దగ్గర నుంచి దేవుడి దర్శనం అన్నట్టుగా గురువుగారిని చూసే ఆపర్చునిటీ మనకు కలిగిస్తారా అని అడగొచ్చా? అంటే తప్పకుండా గురువుగారు అండి. మనకి హ్మ్. తప్పకుండా. అమ్మవారి అనుగ్రహం వల్ల అది అవుతుందండి. కానీ ఎప్పుడనేది చెప్పలేము. మా మా శిష్యులందరూ కూడా ఎదురు చూస్తున్నది దానికోసమే. స్వయంగా గురువు గారిని దర్శించుకోవాలని. కానీ హ్మ్. గురువుగారు అదే చెప్తారు. అమ్మవారి సంకల్పం ఎప్పుడుంటే అప్పుడు అవుతుంది అని. అప్పటిదాకా ఎదురు ఆ చూడాల్సిందే. ఫీలింగ్‌తో ఏమో అండి నాకు ఇంతవరకి నేను చెప్పాను నాకెక్కువ కలలు రావు. నేనెక్కువ వాటి గురించి ఎక్కువ ఆలోచించననమాట. అట్లా హ్మ్. నాకు గురువుగారు కల్లోకొచ్చేసరికి నేను రియల్లీ షాకయ్యా. గురువుగారు వాళ్ళ ఫ్యామిలీతోని కనిపిచ్చారు మరి. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. అది హ్మ్. నిజమో కాదో కూడా తెలీదు. గురువుగారి గురించి చెప్పినప్పుడు తెలుస్తదని వెయిట్ జేస్తున్నాను. అవునండి. తప్పకుండా ఇంకప్పుడు మీకు అర్థమవుతుంది. గురువుగారు కనిపించారు కదా! ఇలా ఇలా అని. అప్పుడు అది నిజమా స్వయంగా కాదా దర్శనం అనేది చేసుకోవచ్చు. అప్పుడు చూసి అవును. నాకది తెలుసుకోవాలని ఉందనమాట. ఇది గూడా ఒక అనుభవంలో ఒక పార్టే గదా! అంటే అవును. అది నిజమా? కాదా? అనేది నాకది గురువుగారి దర్శనం కలిగినప్పుడు తెలుస్తది అనుకుంటున్నా. తప్పకుండా అండి. అయితే ఈ నవరాత్రులు మీకు సంపూర్ణంగా సంతృప్తినిచ్చాయా? అంటే మీరేమైనా ఇంకా లోటు జరిగింది అని ఏమన్నా భావిస్తున్నారా? నేను చెప్పాను గదండీ! ఉద్వాసన దగ్గర హ్మ్. మాత్రం నాకు అనిపిచ్చింది. అంటే 100% నేనేం ఫీల్ అవ్వట్లేదు. హ్మ్. కాపోతే కొంచెం రిగ్రెట్ ఉంది. అంటే ఇది నేను చేయలేకపోయానన్న ఫీలింగ్. కాకపోతే గురువుగారు చెప్పినట్టుగా ఇప్పుడు కాకపోయినా మనకు ఫ్యూచర్‌లో ఇంకా చాలా చేసుకుంటాం గదా! జరుగుతాయి గదా! అప్పుడు చేయొచ్చన్నారు కాబట్టి నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. తప్పకుండా. అసలింక ఇందులో బాధపడేదేమి లేదండి. ఎందుకంటే మన కుటుంబ సభ్యుల చేతే గురువుగారు చేయించాలనేది సంకల్పం. మనకి కుదరకపోయినా కూడా. ఇతరులు చేసే హ్మ్. దానికన్నా కూడా ఇంట్లో వాళ్ళు చేస్తేనే ఇంక కుటుంబం అందరికీ ఫలితం వస్తుంది కదా! అని చేయించారు. మీ వారు చేసినా హ్మ్. ఇంక మీరు చేసినట్టే గదా! తప్పకుండా హ్మ్. హ్మ్. ఇంకా వచ్చే నవరాత్రులన్నీ కూడా చేసుకోవచ్చు పీఠం తరపున. ఇంకా హ్మ్. ఇలాగ నవరాత్రులు చేసుకోవాలి అని అనుకునే వారికి మీరేమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? నేనేమంటానంటే ఎవరికి చెప్పినా ఇది ఒక ఆపర్చునిటీ. మనకి దేవుడు కల్పించిన ఆహ్, ఆహ్, ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఆహ్, అంటే ఇది ఒక ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. ఎవరు గూడా దేనికి టైం తీయలేకపోతున్నారు. అట్‌లీస్ట్ మనకి నవరాత్రులనేది చాలా ప్రీషియస్ కాబట్టి, మనకి గురువుగారి ఆధ్వర్యంలో మనకొక ఆపర్చునిటీ కలిగితే ఖచ్చితంగా దాన్ని యుటిలైజ్ చేసుకొని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటున్నా అనమాట. ఖచ్చితంగా సాధన వల్ల, గురువుగారి దయ వల్ల, అమ్మవారి అనుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా కలుగుతది. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఆహ్, నాకు ఎక్కువ కరెక్ట్‌గా చెప్పడం రావట్లేదు కానీ, ఖచ్చితంగా మనమంటూ మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటే, అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతదండి. అండ్ నవరాత్రి అనేది అమ్మవారికి కేటాయించిన రోజులు కాబట్టి చాలా పవర్‌ఫుల్ ఉంటాయి ఆ డేస్ అన్నీ ఇవన్నీ. కానీ నేను చెప్తానండి మామూలుగా మనము ఒక 1 డే, 2 డేస్ ఫాస్టింగ్ చేస్తే చాత కాకుండా అయిపోయి నీరసం అయిపోతాం. 2 డేస్‌కి, 3 డేస్‌కి. కానీ నవరాత్రుల్లో 9 డేస్ ఫాస్టింగ్ ఉన్నా అంటే ప్రసాదాలు తింటాము. అంతేగాని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనము మీల్ అనేది తినం కదా! తినకుండా 9 డేస్ ఫాస్టింగ్ ఉన్నా
అంత ఎనర్జిటిక్‌గానే ఉంటాం. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాం. అమ్మవారికి నైవేద్యం, పూజ చేస్తాం. అన్నీ చేస్తాం. 9 డేస్ అయిపోగానే ఒక్కసారికి చేత కాదు కానీ 9 డేస్‌లో ఉన్నంత వరకైతే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాం. అదంతా అమ్మవారు మనకు శక్తినిచ్చి అమ్మవారి పూజ చేయించుకుంటదని నా ఫీలింగ్ అనమాట. సో, ఎవరైనా చేసుకోవాలనుకుంటే కొంచెం గూడా భయపడేదేం లేదు. ఆహ్, చాలామంది గురువుగారు చెప్పారనమాట. ఇట్లా ఫోటో చూసి భయపడ్డారు అది ఇదని. మనం చూసేది అమ్మవారిని. అమ్మవారు ఏ రూపంలో ఉన్నా కూడా అమ్మవారు అమ్మవారే కదా! అమ్మవారు ఎప్పుడైనా భక్తుల మంచే కోరుకుంటారు. అమ్మవారు మన ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం వల్ల మనకొచ్చేది ఏమి ఉండదు. ఎప్పుడైనా గూడా దేవుళ్ళనేవారు ఇప్పుడు గురువుగారు ఎట్లయితే శిష్యులకి మంచి కోరుకుంటారో, అలాంటిది అమ్మవారు కూడా భక్తులను ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటారు గదా! చేయడం వల్ల చెడు జరుగుతది. ఇంకేదో అయిద్దని ఎవరు భయపడి చేయొద్దని నేను అనుకుంటాను. మనస్ఫూర్తిగా చేసుకున్నామనుకో మన అమ్మ అని పిలుస్తున్నామంటే ఎవరు? మనం తన పిల్లలమే కదా! ఎప్పుడు పిల్లల్ని కష్టపెట్టుకోవాలని అనుకోదు గదా అమ్మ. సో, మనస్ఫూర్తిగా అమ్మని సాధన చేస్తే ఎట్లైనా మనం అమ్మ దీవెనలు అందుకుంటామని నా ఫీలింగ్. చాలా గొప్పగా చెప్పారండి రూపా గారు. అలాగే మీ అనుభవాలు పంచుకున్నారు. ధన్యవాదాలండి. సారీ అండి నేనేమైనా కొంచెం తప్పుగా మాట్లాడితే అయ్యయ్యో! లేదండి. అలా ఏమీ లేదు. చాలా చెప్పారండి వివరంగా. అంటే నాకు కొన్ని కొన్ని ప్యూర్ తెలుగు రావట్లేదు. అంటే గుర్తు రావట్లేదనమాట. అక్కడ కొంచెం పాజెస్ అయినాయి. సో పర్లేదండి. అంత చాలా అంటే ఏదైతే మీరు చెప్పాలనుకున్నారో అది చక్కగా చెప్పారు. హ్మ్. ఓకే అండి. ధన్యవాదాలండి. నాకు థాంక్స్ అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ గురువుగారికి మీకు ఆహ్, చాలా అంటే కృతజ్ఞతలు థాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మాకింత మంచి ఆపర్చునిటీ ఇచ్చి, మళ్ళీ మా అనుభవాలు తెలుసుకొని నలుగురికి చెప్తే అది వాళ్ళు విని, వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అయ్యి, మళ్ళీ వాళ్ళు గూడా చేస్తారన్న ఒక మంచి ఆలోచన చేసి, ఇదంతా చేస్తున్నారు. మీ టైమ్ స్పెండ్ చేసి, అంటే ప్రతి ఒక్కరితో ఒక 1 ½ అవర్ టైమ్ స్పెండ్ చేయాలి కదా మీరు కూడా. సో, మీకు కూడా చాలా థాంక్స్ అండి మణి గారు. ఇంతవరకి మాకు సపోర్ట్ చేసి, ఇంత చేసినందుకు. అంటే థాంక్స్ అండి. అంటే అదే గురువుగారు చెప్తారు కదా! మనం చేసుకోవటం కాదు, అలాగే మన పీఠంలోకొచ్చిన వాళ్ళు కూడా అంతే సంతోషంగా చేసుకోవాలని. సో, హ్మ్. మనం అందరం అలాగే అమ్మవారి దయ వల్ల సంపూర్ణంగా చేసుకోవాలనేదే మాది కూడా. దానికి హ్మ్. మీరు కూడా సహకరించారండి అలాగే. అసలు ఇదంతా గురువుగారి సంకల్పము, అమ్మవారి అనుగ్రహమేనండి. మనందరం కూడా హ్మ్. ఇంకా గురువుగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. హ్మ్. ఇదంతా లైక్ అమ్మవారి అనుగ్రహం అనుకోవచ్చు కానీ, ఆహ్, నేను ఈ రోజులలో ఇంత పేషెన్స్‌తో ఉన్నవాళ్ళని వెరీ ఫ్యూ చూస్తాం గదా! అందులో మీరు ఒక వాళ్ళండి. ఆ! రియల్లీ మీరు చాలా ఇక్కడికొచ్చాక పేషెన్స్. అన్నీ నేర్చుకుంటామండి మన పీఠంలోకి. గురువుగారు అదే చెప్తారు. అన్ని రకాలుగా కూడా మాట్లాడటం హ్మ్. రాని వాళ్ళ చేత మాట్లాడించటం, ఇలాగ కాల్స్ తీసుకోమని, ఒక లీడర్‌గా బాధ్యతలివ్వటము. చాలా హ్మ్. చాలా మార్పొస్తాయండి మనకి పూజల్లో కూడా. అంటే హ్మ్. చేసుకున్న వాళ్ళకి ఏముండదు. కొంతమందికసలు దీపారాధన ఏదో చేసుకుంటారు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత గురువుగారు చెప్పిన తర్వాత అప్పుడు రియల్‌గా ఫీలవుతారు. అసలు పూజ అంటే ఏంటి? హ్మ్. నిజంగానే దేవీ దేవతల్ని దగ్గరుండి మనం చేస్తున్నాం కదా పూజ అన్నట్లు. అలాగా మాకు హ్మ్. కూడా నేను చాలా మార్పులొచ్చాయి నాలో ఈ పీఠంలోకొచ్చిన తర్వాత కూడా. హ్మ్. ఓపిక, సహనం కూడా చాలా పెరిగిందనే చెప్పాలి. అంతగా హ్మ్. గురువుగారి అనుగ్రహం వల్ల. గురువుగారి దయ వల్ల మాకు కూడా ఓపిక అవన్నీ రావాలని కోరుకుంటున్నా. తప్పకుండా అండి. అన్నీ వస్తాయి. అన్నీ నేర్చుకుంటాం కూడా ఒక్కొక్కటి. హ్మ్. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్ మణి గారు. థాంక్ యూ. థాంక్ యూ అండి. హ్మ్. శ్రీమాత్రే నమః. శ్రీమాతే నమః. నమస్తే అండి. హ్మ్. శ్రీమాత్రే నమః. నా పేరు శ్రవణ్ కుమార్. శ్రీమాత్రే నమస్కారం అండి. చెప్పండి. ఓకే. ఓకే. అంటే మేము మామూలుగా ఇంట్లో మామూలుగా మాకు నిత్య పూజ, నిత్య పారాయణం ఉంటది. ప్లస్ మేము కనకదుర్గ అమ్మవారికి గూడా దసరా టైంలో నవరాత్రులు చేసుకుంటాం. ప్లస్ మన ఇప్పుడు వారాహి మాత మీరు ఇచ్చిన నవరాత్రి ప్రోగ్రామ్ గూడా రూపా చేస్తున్నా ఫ్యామిలీ ఉంటాం మేము. అంటే తను చేసేది తను చేస్తది. తను జపం చేస్తుంటే నేను పక్కన నా నా చాంటింగ్ నేను చేసుకుంటాను. విష్ణు సహస్రనామం చాంటింగ్ చేస్తానన్నమాట. హ్మ్. అది నేను చేసుకుంటా ఉంటాను. కాకపోతే ఇప్పుడు మనకి ఆఖరి రోజొచ్చేసి నైన్త్ డే గదా! అవును. తను మార్నింగ్ లేసి పొద్దున్నుంచి వంటలు చేస్తూ, ప్రసాదం వండుతూ, ప్లస్ మార్నింగ్ పూజ చేసేసి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు స్నానం చేసి తను పూజకు రెడీ అయిపోయింది గానీ, లాస్ట్ మినిట్ ఇంక ఆల్మోస్ట్ తను
కళ్ళ నీళ్ళతో నా దగ్గరకు వచ్చి బాధపడతా ఉండే. అంటే ఇంకా చేయలేని పరిస్థితి వచ్చింది అనేసరికి నెక్స్ట్ ఏం చేద్దామంటే నన్ను చేయమంది. అంటే నేను ఏంటంటే కంప్లీట్ ప్రొసీజర్ ప్రాసెస్ అంతా కరెక్ట్ అవగాహన ఉంటే చేస్తా అనమాట. అంటే అవగాహన చేస్తే తెలుసుకొని చేస్తా. చేయకుండా పీస్ మీల్గా ముక్కలు ముక్కలుగా అటు ఇటు ఇప్పుడు ఎట్లా అంటే చాలా మంది ఏం చేస్తారు, ఇట్లా దీపం పెట్టడానికి పెడతారు, పెట్టేసి నూనె పోస్తారు, అన్ని చేస్తారు, అయ్యో వత్తులేవే వెతుక్కుంటారు. అంటే నేనేంటి, నాకు కావాల్సిన అన్ని సమకూర్చుకొని చేస్తా. అలాగే ఇదంతా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, స్టెప్ 1 టు స్టెప్ 10 ఏం చేయాలి ఏంటి, అవి తెలుసుకోవడానికి ట్రై చేశా. సరే ఇందులో ఏమైనా పొరపాట్లు అవుతాయేమో, ఎందుకంటే తను నిష్టగా ఇంత దూరం తీసుకొచ్చింది ఈ యాగాన్ని. 9వ రోజు నా వల్ల పొరపాట్లు జరగొద్దని ఏం చేశానంటే, ఐ కాల్ సమ్ ప్రీస్ట్. మా చుట్టూ ఉన్న ఒక 5గురు 6గురు 7గురు ప్రీస్ట్లకు కాల్ చేశాను నేను. చేసి వాళ్ళు కనీసం అక్కడ ఉంటే డైరెక్షన్ ప్రకారం మిగతాది మేము చేయొచ్చాను. కానీ సడన్ నోటీస్ కదా, ఎవరు అందుబాటులో రాలేదు. సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే, సరే అమ్మవారు అంటే నాకు కూడా ఒక అవకాశం కల్పిస్తున్నారు అండ్ ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అని అనిపించి, ఇంకా మళ్ళీ నేను అప్పుడు మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి వచ్చి కూర్చొని ప్రొసీజర్ అంతా నేను చేసుకొని నేను పూజ చేశాను. ప్లస్ మా పిల్లలు కూడా బాధపడ్డారు. అంటే చిన్నపిల్లలే వాళ్ళు, 10 ఇయర్ 13 ఇయర్. వాళ్ళు కూడా ఏంటంటే మమ్మీ ఇంత మంచి చేసుకుంటూ వచ్చి లాస్ట్ మినిట్లో తను చేయలేకపోతుంది కదా ఫైనల్గా అని ఫీల్ అయిపోతే నేను చెప్పాను అనమాట పిల్లలకి, దెన్ యూ షుడ్ ఆల్సో ఇన్వాల్వ్ కదా, మీ తరపు కాంట్రిబ్యూషన్ మీరు చేయాలంటే. వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. పూజ అంతసేపు వాళ్ళు కూడా విష్ణు సహస్రనామం చదివిండ్రు. వచ్చిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు వస్తారు కదా పూజకి, వచ్చే వేళకి వాళ్ళు కూడా చూసి మెచ్చుకున్నారు. అంటే ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే, రూపా తను చేసేంత వరకు అప్పటి వరకు చేసింది, ప్రసాదాలు వండింది, అన్ని చేసింది. కానీ ఫైనల్గా సమర్పించడము అవకాశం మాకు వచ్చినందుకు, నాకు నా బిడ్డలకు వచ్చినందుకు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ రోజు నైట్ ఆల్మోస్ట్ 11-12 అయిందనమాట. అందరు భోజనాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేనేంటి 4 o'clock లేచి మళ్ళీ మళ్ళీ పూజ చేసి మళ్ళీ అమ్మవారిని సాగనంపాలి కదా. సో నాకు దొరికిన రెస్ట్ పీరియడ్ కూడా 4 hours. అంటే నాది ఐటీ జాబ్, చాలా బిజీ ఉంటాం కదా. బట్ స్టిల్ ఏంటంటే నేను 4 o'clockకి లేవాలన్న ఆలోచనతో 3 గంటలకే లేసాను నేను. యాక్చువల్ 2.5 hours పడుకున్నా. మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ దీపాలు వెలిగించి మొత్తం ఆ ప్రాసెస్ మీరు చెప్పిన పూజా విధానం అంతా చేసి మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్కి, రూప వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు, ఒకరు కెనడాలో ఉంటారు, ఒకరు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి చూపెట్టి దర్శనం, ఎందుకంటే అమ్మవారు ఇంకా బయలుదేరుతారు కాబట్టి మీరు దర్శనం చేసుకోండి అని చెప్తే వాళ్ళు కూడా బాగా హ్యాపీ అయ్యారు. తర్వాత అమ్మగారిని కూడా నేను ఇట్లా సాగనంపడం అంటే, ఇప్పుడు ఇప్పుడు నేను ముందు దారి చూపెడుతూ అమ్మవారిని తీసుకెళ్తున్నా కదా. తీసుకెళ్తున్నప్పుడు నాకు కళ్ళ ముందు నేను ఊహించుకున్నది కానీ, అంటే నా నా ఊహలోకి వచ్చింది ఏంటంటే, అమ్మవారు సాక్షాత్తు వారాహి అమ్మవారు, అంటే వరాహ స్వామి, వరాహ రూపం, తన తల ఏంటి వరాహ మొహంతోని అమ్మవారి నగలు అలంకరణతో ఉన్నట్టు అలా నేను తీసుకెళ్తూ బయట మా కార్ వచ్చే ర్యాంప్ ఉంటుంది అనమాట, అక్కడ వరకు పంపించి, అంటే తను ఈ నవరాత్రులకి కూర్చున్న అమ్మవారిని పంపించాం. కానీ అమ్మవారు అనేది, స్వామి అనేది ఎప్పుడు మా ఇంట్లో కొలు ఉంటారు, మాతో ఉంటారు. ఓన్లీ ఈ వేడుక వరకే కదా పంపించింది. అదర్వైజ్ మేము నిత్యపారాయణం చేస్తాం కాబట్టి మాతోనే ఉంటారు. కానీ ఇది ఫైనల్గా దానికి సెండ్ ఆఫ్ కూడా ఇచ్చినా, కానీ నేను సెండ్ ఆఫ్ లాగా కాకుండా మీరు మళ్ళీ వీలైన తొందరగా మాకు ఈ అవకాశం కల్పించండి, దిస్ ఇస్ గుడ్ అని చెప్పేసి అట్లా అనుకున్నాం. ఇంకా మళ్ళీ అక్కడ ఉన్న పూజ సామాన్లు అవి ఇవన్నీ క్లియర్ చేసేసి దెన్ ఐ టుక్ సమ్ రెస్ట్. మళ్ళీ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయిపోతుంది మీరు అట్లా. ఇదంతా చేసినప్పుడు ఎలా అనిపించింది? యా ప్రొసీజర్ ఐ ఫెల్ట్ లక్కీ. అంటే నాకు మళ్ళీ అవకాశం వచ్చింది, అందులో నాకు పార్ట్ వచ్చింది అని చెప్పేసి ఐ ఫెల్ట్ లక్కీ. సో రూపా గారు చెప్పారండి, అంటే మామూలుగా మీకు మీ ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. అంటే అమ్మవారు ఇవి కొత్తగా ఈ మధ్యలో వచ్చాయి వరాహి అమ్మవారి నవరాత్రులు, సో మీరైతే చేసుకోండి అని అన్నారంట కదా మీరు. సో అలాంటిది ఆ డిస్కషన్ జరిగిన తర్వాత మీ చేతుల మీదుగా జరిగింది ఆఖరి కార్యక్రమం. అసలు మీకు ఎలా అనిపించింది అంటే అలా అంటే జరుగుతున్నప్పుడు? నా అభిప్రాయం ఎట్లుంటదంటే అండి, దిస్ వెరీ బ్రాడర్ థింకింగ్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఎన్ని రకాల దేవుళ్ళు, ఎన్ని రకాల పూజలు, ఎన్ని రకాల వ్రతాలు, అన్ని విధానాలు ఉన్నాయి, రైట్. బట్ అందులో మనం ఏం చూడాలి అంటే, ఫైనల్గా అంత పరమాత్మ ఒకరు అనమాట. ఒక పరమాత్మ ఎన్ని రూపాలుగా మనకు దర్శనం ఇస్తారు. సో ఈ పూటకి ఈ పూజ చేయాలంటే ఇప్పుడు మనకున్న తిథి, ఈ ముహూర్తము, ఈ పర్టికులర్ పీరియడ్లో ఇప్పుడు భగవంతుని కొలవడానికి ఏంటి, వారాహి అమ్మవారి రూపంలో కొలిచే ఒక అవకాశం అనమాట. సో అది చేయాలి అంతే. అట్లాగే ఇప్పుడు మాకు దసరా వస్తుంది. దసరా వచ్చినప్పుడు నవరాత్రులు ఏంటి, దేవుడిని
కనకదుర్గలా కొలుస్తాం. అదే వినాయక చవితి వస్తుంది, మనం పరమాత్మని ఆ నవరాత్రులలో ఆ 10 రాత్రులు వినాయకుడి రూపంలో కొలుస్తాం అంతే. అంతేగాని డిఫరెన్స్ వైజ్ ఇప్పుడు వారాహి అమ్మవారు అని అట్లా ఇట్లా అంటే చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అందులో. బట్ మనం చూడాల్సింది, నా ఆలోచన ఏంటంటే పరమాత్మ ఒకరు, ఆ పూటకి ఆ రూపంలో కొలుస్తాం. ఇప్పుడు నీకు చదువు రావాలి, హైగ్రేడ్ స్వామిని కొలుస్తావు, సరస్వతిని కొలుస్తావు, ఆపదలు పోవాలి, వినాయకుని కొలుస్తావు. అట్లా అంటే ఒక్కొక్క దేవుడికి మనకు మన హిందూయిజంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అంటే ఈ రూపాన్ని కొలిస్తే మనకి ఇలాంటి సహాయం దొరికే అవకాశం ఉంటుంది అట్లా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, పరమాత్మ ఒకరు, ఆ ఏకత్వం చూడగలగాలి. అయితే ఇప్పుడు మా ఇద్దరి మధ్యన అయిన డిస్కషన్ ఏంటంటే దానికి వ్యతిరేకం అని కాదు, వ్యతిరేకం కాదు కానీ మనం ఇలా ఎప్పుడు చేయలేదు కదా, దిస్ ఇస్ సంథింగ్ న్యూ, ఇది కొత్తదే అని. కొత్తదైనా నువ్వు అంటే కొలిసేది నేను ఎవరిని? చెప్పండి చెప్పండి, సారీ. కొత్తదైనా మనం కొలిసేది ఎవరిని? పరమాత్మని కదా. అంటే తను అడిగింది ఏంటంటే, ఇలా అయినా కూడా మీరు చేయగలిగారు కదా, మీకు ఎలా అనిపించింది లాస్ట్ లో అంటే అమ్మవారు మీకు అమ్మవారు మీ చేత చేయించుకుంటున్నారు కదా. అది నాకు హ్యాపీ అనిపించింది డెఫినెట్ గా. ఎందుకంటే ఫస్ట్ నేను ఇనాక్టివ్ ఉన్నాను అక్కడ. కానీ నేనేంటి, పక్కన ఇనాక్టివ్ ఉన్నా. ఇప్పుడు రూప పూజ చేస్తా ఉంది, కానీ నేను కూడా పూజ చేస్తున్నా, కానీ తను హోల్ ఓనర్షిప్ గా చేస్తుంది కదా. కానీ లాస్ట్ లో ఓనర్షిప్ నాకు ట్రాన్స్ఫర్ అయింది కదా. దెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ డెఫినెట్ గా. అంటే మీకు అనిపించింది కదా అమ్మవారే ఇదంతా ప్లాన్డ్ గా చేపించిన మీరు అన్నారు కదా, ఉమ్. అదే చెప్పండి. అదే అదే నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఐ ఫెల్ట్ హ్యాపీ అంటున్నా. ఓకే అండి. అయితే Yeah. అమ్మవారికి మనకి అంటే అందరికి మీరు వాయనాలు భోజనాలు అయిపోయిన తర్వాత ఉమ్. ఆఖరికి గురువు ఉమ్. గారు దిష్టి తీయమని చెప్పారు కదా. మీరు అదే. తీసినప్పుడు అసలు ఎలా అనిపించిందండి? అంటే అది ఒక్కటి అనుభవం చెప్తారా? అనుభవం అంటే ఇప్పుడు నేనేమనుకుంటా అంటే, ఇప్పుడు అమ్మవారికి దిష్టి ఎందుకు తీస్తాము, అమ్మవారు అంత అందంగా ఉంటారు అనమాట. అంత అందంగా ఉంటారంటే అసలు అమ్మవారి అందాన్ని కొలచడానికి మనకు శక్తి చాలదు. అలాంటి అమ్మవారికి నేను దిష్టి తీయగలుగుతున్నాను అంటే ఏంటి, ఆ సేవలో నాకు ఒక భాగం కల్పించినట్టు కదా. అవును. అంటే ఆ, మామూలుగా ఆ, దిష్టి బేసిక్ గా ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు ఆడవాళ్లే తీస్తారనమాట. మగవాళ్ళు నాకు తీయటం చాలా అరుదు. యా యా అట్లాంటిది ఫీలింగ్ ఏం లేదండి. మనం ఏదైనా భగవంతుడి సేవలో ఇది ఒక భాగమే కదా. ఇప్పుడు మనకి తిరుపతికి వెళ్తే వెంకటేశ్వర స్వామి కూడా దిష్టి ఇస్తారు. అట్లనే మన ఇంట్లో అమ్మవారిని కూర్చోబెట్టుకొని అంత అందానికి మనం దృష్టి తీసే అవకాశం కలిగింది అంటే అది చాలా గొప్ప సేవ. అది అలాగే భావించాను నేను. ఇప్పుడు అది తీసే ముందు కూడా అమ్మవారికి అదే చెప్పాను అనమాట. ఏంటి, ఉమ్. తల్లి నీ అందాన్ని కొలచడానికి మాకు శక్తే చాలదు, మాకు పదాలే రావు, మాకు అంత అంత సాహిత్యం లేదు, అంత జ్ఞానం లేదు. అలాంటి నీ అందానికి నేను దిష్టి తీయగలుగుతున్నా అంటే నేను చాలా అదృష్టవంతుని అనుకొని తీసాను అనమాట. చాలా బాగా చెప్పారండి నిజంగా. అంటే అంత వైఫ్ చేస్తున్నా కూడా అంతే బాధ్యతగా మీరు చేశారు కదా. చాలా గొప్ప విషయం. యా పిల్లలు అంటే కూడా అందులో థ్యాంక్ యూ. భాగమయ్యారు. బట్ అంటే ఈ వైఫ్ హస్బెండ్ అనేది ఉండదు కదండి. ఒక కుటుంబ వ్యవస్థలో ఏంటి, ఇట్స్ అ ఫ్యామిలీ. ఇప్పుడు రూపాయి చేసినా తను ఒకదాని కోసం కాదు కదా చేసేది, ఇట్స్ అ కుటుంబంలో అట్లా. కాకపోతే నేను అది చెప్పేది అర్థం ఏంటంటే, చేసుకోవాలి కదండి. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది ఆడవాళ్ళ పూజలు, ఈ వ్రతాలు ఇవన్నీ అమ్మవారికి లే- సంబంధించినవి అని అట్లా అన్నట్లు లేదు. అట్లా అంటే కొంతమందిలో ఉంటుంది భావన. ఇప్పుడు మా ఇంటికి అందరు లేడీసే వచ్చారు. ఇప్పుడు నేను రూపా లేదు, నేను ఏం చేశాను, రూపా బ్లౌజ్ నా మెడకి చుట్టుకున్నా. వాళ్ళు ఏం చెప్పారంటే ఊరికే అట్లా భుజం మీద వేసుకోండి అన్నారు. అట్లా భుజం మీద వేసుకోవడం అంటే ఏదో పేరు మాట, జస్ట్ ఫార్మాలిటీకి వేసుకున్నట్టు. నేను నా మెడలోనే వేసుకున్నాను. లేడీస్ అందరితో కలిసి నేను కూర్చొని లలిత సహస్రనామం, నేను విష్ణు సహస్రనామం పర్సన్ని. లలిత సహస్రనామం నేను జనరల్గా చదవను, కానీ నేను ఒకటి ఈజీ వర్షన్ అప్పటికప్పుడు ఇంటర్నెట్లో వెతుక్కొని, తప్పులు పోవద్దు కదా, ఇప్పుడు కూడా తప్పులు పోవద్దు, అది మళ్ళీ వాళ్ళతో అందరు లేడీస్ అందరితో కూర్చొని చదివి మళ్ళీ ప్రతి ఒక్కరికి వాయనం నా చేతుల మీదుగా ఇచ్చి శ్రీమాత్రే నమః అని చెప్తూ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి. సో రూప అక్కడ ఉన్నట్టే నాతో, ఫిజికల్ గా లేదు కానీ షీఈ్ విత్ మీ, రైట్, అండ్ ఐ డిడ్ అవర్ జాబ్ అండ్ వీ డిడ్ టుగెదర్, ఇద్దరం కలిసి చేసినట్టే. అవునండి. అట్లా అదే ఇప్పుడు కూడా అది రూపా పని, అది రూపా పూజ, ఇది నా పూజ, అట్లా ఎప్పుడు అనుకోం మేము. అందుకే ఇప్పుడు నేనున్నా కూడా మళ్ళీ రూపాది ఏదో ఆ పూటకి వీలవ్వట్లేదని నేను ట్రాన్స్ఫర్ చేసుకోవడం కాకుండా, మా ఇద్దరు పిల్లలు కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ప్రసాదం కూడా 2 ప్లేట్లు పెడతాం స్వామికి అమ్మవారికి. 2 ప్లేట్లు తినలేము కాబట్టి మా పెద్దవాడు ఆల్రెడీ తినేసాడు. అయినా వాడికి అరే ఇది మమ్మీ ఇది అంట కదా నువ్వు తినాలంటే అతను పోర్షన్ కొంచెం ట్రై చేసి ఆయన తెలియదు ఆయన తిన్నాడు అన్నమాట. చాలా సంతోషం అండి. అందరూ చేసుకున్నారు కదా.
గురువుగారు అదే మాకు కూడా ఈ చాలా అవకాశం ఇచ్చారు. అందరి అనుభవాలు వినటం కూడా అంటే మేము కూడా పొందని అనుభవాలు మీరు చెప్తుంటే వినడం కానివ్వండి, నిజంగా మాకు కూడా ఒక రకమైన అదృష్టం ఇది. అందరి అనుభవాలు వాళ్ళ వ్రతం తెలుసుకోవడం చాలా సంతోషమండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండ్ యూ హ్యావ్ ఎ మేజర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీరు వాలంటీర్ చేస్తూ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడము, రైట్? ఇప్పుడు మామూలుగా భగవంతుడు కూడా ఏం చెప్తారంటే మీరు డైరెక్ట్ ఫస్ట్ భగవంతున్నే కొలిసి భగవంతున్నే చేరలేరు. మీరు ఎట్లా అంటే అంచెలుగా ఫస్ట్ ఫస్ట్ ఎవరికి సేవ చేయాలి అంటే భగవంతుడి సేవకులకి సేవ చేయాలి ఫస్ట్. అంటే ఇప్పుడు మీరు వాలంటీర్లు ఉన్నారు, మీరు భగవంతుడి సేవలో ఉన్నారు. సో ఇట్ స్టార్ట్స్ విత్ వాలంటీర్స్. ఫస్ట్ వాలంటీర్స్ని గౌరవించి వాలంటీర్స్కి సేవ చేస్తే వాలంటీర్స్ గురువుకి దారి చూపెడతారు, గురువు అమ్మవారికి దారి చూపెడుతుంది, అమ్మవారు ఫైనల్గా పరమాత్మ నారాయణుడు దారి చూపెడుతుంది. సో ఇట్స్ ఆల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఐ ఆల్సో అప్రిషియేట్ యూ. మీరు మీ టైం తీసుకొని మేబీ యూ హ్యావ్ ఎ ప్రొఫెషనల్ లైఫ్, యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ లైఫ్, బట్ మీరు అందరితో మాట్లాడి అందరి గైడ్ చేసి మళ్ళీ అందరి రిఫ్లెక్షన్ సేకరించి మళ్ళీ దాన్ని మీరు అంతా కంపైల్ చేసి మళ్ళీ గురుగారు సబ్మిట్ చేయడం, యూఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ జాబ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదే ఇంకంతా గురువు గారి సంకల్ప బలమేనండి. అందరం మాకు ఇచ్చిన బాధ్యత చేయాలి కదా పర్ఫెక్ట్ గా డెఫినెట్గా చేస్తున్నాము. దానికి కూడా మీరు చేసుకున్నారు ఇక్కడ 100% వచ్చిన సంతోషం కానివ్వండి, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా, అదే అందరికి కావాల్సింది. గురువు గారు కూడా కోరుకునేది అదే అండి. అదే చెప్పాను రూపకు కూడా ఏంటంటే తను ఆ రోజు ఇంకా అరే ఇంత చేస్తున్నా అని చెప్పేసి బాధపడుతుంది. అంటే ఒక జర్నీ చేస్తున్నప్పుడు రకరకాల ఆటంకాలు కలుగుతాయి. ఇప్పుడు ఇప్పుడు మనం ఒక గమ్యానికి చేరాలి, రైట్? తను డ్రైవ్ చేస్తుంది ఆ పూట వరకు, తను డ్రైవ్ చేయలేని పరిస్థితి వచ్చింది. నాకు డ్రైవింగ్ వచ్చు అంత కొంత, బట్ నేను గమ్యానికి చేర్చగలిగా కదా. సో అది చూడాలన్నమాట, మనం గమ్యానికి చేరామా లేదా. బట్ యూఆర్ ట్రావెలింగ్ టుగెదర్, ఫ్యామిలీ కాబట్టి కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇట్స్ నాట్ ఓన్లీ హర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. నాకు కూడా డ్రైవింగ్ చేసే అవకాశం ఇచ్చింది కాబట్టి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. చాలా సంతోషం అండి. షూర్ అండి. థ్యాంక్ యూ మణి గారు. థ్యాంక్ యూ అండి. శుభమాత్రే. థ్యాంక్ యూ రూపా గారు. శ్రీమాత్రే థ్యాంక్స్ అండి. శ్రీమాత్రే నమః. నమః.